నిధి స్నేహమే నీ సన్నిధి స్నేహమే మన జిందగీ స్నేహమే మన బందగీ స్నేహమే నీ పెన్నిధి స్నేహమే నీ సన్నిధి స్నేహమేలే జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేలే జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమే మన దారి పొడుగున నీడనిచ్చే శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో మట్టిలో మమకారమున్నది చెట్టులు మన ప్రాణమున్నది పుట్టుకకులకు లెక్క ఉన్నది పట్టుదలకు లక్ష్యమున్నది మట్టిలో మమకారమున్నది చెట్టులు మన ప్రాణమున్నది పుట్టుకకు ఓ లెక్క ఉన్నది పట్టుదలకు లక్ష్యమున్నది సాధనేలే ఊపిరై సాగిపోవాలి ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా ఓర్పును చవి చూడకుండా మార్పు పూతా ఉన్నదా శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో వెన్ను నిమిరిత ఎగిరి పడకు వెన్ను పోటుకు బెదిరిపోకు నమ్మి నీవు మోసపోకు నమ్మినోళ్లను వదులుకోకు వెన్ను నిమిరిత ఎగిరి పడకు వెన్ను పోటుకు బెదిరిపోకు నమ్మి నీవు మోసపోకు నమ్మినోళ్లను వదులుకోకు ఏది సత్యమో ఏద సత్యమో ఏది ధర్మమో ఏద ధర్మమో ఏది స్వార్థమో ఏది వ్యర్థమో తెలిసి నడవాలో శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే దృష్టిలో కత్తితో సాధించలేనిది కరుణతో సాధించవచ్చు పోరులోను గెలవలేనిది ప్రేమతోను గెలవవచ్చు కత్తితో సాధించలేనిది కరుణతో సాధించవచ్చు పోరులోను గెలవలేనిది ప్రేమతోను గెలవవచ్చు మంచి పనులే మనిషికి కీటురాయి మంచి పనులే మనిషికి కీటురాయి శిల్పం నీవే సృష్టిలో మత్తులో పడి మాసిపోకు మరణమును కొని తెచ్చుకోకు వస్తువకును బానిసవకు స్వామిపోకు వర్య వందనాలందుకు సంపాదక పీఠానికి విలువను పెంచిన వాడ సైద్ధాంతిక సమరంలో రాజీ ఎరుగని వాడా అక్షరమే ఆయుధమై పోరుబాట నడవాలని పోటెత్తిన శ్రామిక జన పోరాటం గెలవాలని అక్షరమే ఆయుధమై పోరుబాట నడవాలని పోటెత్తిన శ్రామిక జన పోరాటం గెలవాలని అరుణకేతనం మానవ చరిత్రలో నిలవాలని అరుణకేతనం మానవ చరిత్రలో నిలవాలని అనుక్షణం తపించిన కమ్యూనిస్టు మహర్షి సంపాదక పీఠానికి విలువను పెంచిన వాడ సైద్ధాంతిక సమరంలో రాజీ ఎరుగని వాడా కులమత భేదాలు లేని సంస్కృతి
స్నేహం నీ సందేశం, కులమత భేదం లేని సంస్కృతి నీ సంకేతం, తరతమ భావాలెరుగని స్నేహం నీ సందేశం, ఆశయాల ఆచరణకు జోడించిన యోధుడా, ఆశయాలు ఆచరణకు జోడించిన యోధుడా, అందరికీ ఆదర్శంగా నిలిచిన స్నేహితుడా, సంపాదక పీఠానికి విలువను పెంచిన వాడా, సైద్ధాంతిక సమరంలో రాజీ ఎరుగని వాడా. చతుర్వేద పాండిత్యం, సామ్యవాద సాంగత్యం, భాషా శాస్త్రం, నాట్యం, సంగీతం, సాహిత్యం. చతుర్వేద పాండిత్యం, సామ్యవాద సాంగత్యం, భాషా శాస్త్రం, నాట్యం, సంగీతం, సాహిత్యం, సకల కళా ప్రావీణ్యం, అణువణువున చైతన్యం, సకల కళా ప్రావీణ్యం, అణువణువున చైతన్యం, అవధిలేని విజ్ఞానం, అహమెరుగని వ్యక్తిత్వం, అవధిలేని విజ్ఞానం, అహమెరుగని వ్యక్తిత్వం, సంపాదక పీఠానికి విలువను పెంచిన వాడా, సైద్ధాంతిక సమరంలో రాజీ ఎరుగని వాడా. ఎన్నో వేదికల మీద సూర్యుడివై వెలిగావు, వెన్నెలు కురిసే మాటల చంద్రుడివై మెరిశావు. ఎన్నో వేదికల మీద సూర్యుడివై వెలిగావు, వెన్నెల కురిసే మాటల చంద్రుడివై మెరిశావు. జీవనదిగా ప్రవహించే అలుపెరుగని ప్రసంగం, జీవనదిగా ప్రవహించే అలుపెరుగని ప్రసంగం, లయ తప్పని నాదంతో మురిపించే మృదంగం. సంపాదక పీఠానికి విలువను పెంచిన వాడా, సైద్ధాంతిక సమరంలో రాజీ ఎరుగని వాడా. విశాలాంధ్ర ఆచార్య వందనాలందుకో, విశాలాంధ్ర ఆచార్య వందనాలందుకో, జర్నలిస్టు గురువర్య వందనాలందుకో. జోహార్ జోహార్ కామ్రేడ్ రాఘవాచారి, జోహార్ స్వచ్ఛమైన జర్నలిజం దీపదారి. అలానే సంపుటి పరిచయకర్తగా దారిదీపం సంపాదకులు శ్రీ డివివిఎస్ వర్మ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి ఎమ్మెల్యే శ్రీ కూనంనేని సాంబశివరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సిపిఐఎం ఏపీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి శ్రీ వి శ్రీనివాసరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సిపిఐ ఏపీ రాష్ట్ర సమితి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే శ్రీ కె రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. విశాలాంధ్ర విజ్ఞాన సమితి కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ శ్రీ జల్లి విల్సన్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీమతి అక్కినేని వనజ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలానే రాఘవాచారి గారి సతీమణి సి రాఘవాచారి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కనపర్తి జ్యోత్స్న గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను.
వారితో పాటుగా ట్రస్ట్ మెంబర్ రాఘవాచారి గారి పుత్రిక డాక్టర్ అనుపమ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అనుపమ గారు తర్వాత తీస్తారు తర్వాత తీస్తారు కార్నర్ అవుతుంది కదా ఇక్కడ పెట్టి కార్నర్ మార్చేస్తారు. ఇప్పుడు కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా జమీందారు గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సభని ప్రారంభించుకుందాం. ఆవిష్కరణ సభను, పుస్తకావిష్కరణ సభను. ఈరోజు రాఘవాచారి గారి 4వ సంపుటి పుస్తకావిష్కరణకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నా. మన కార్యక్రమం ప్రారంభించుకునే ముందుగా రాఘవాచారి గారి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ డాక్టర్ నారాయణ గారిని, అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ శ్రీనివాసరావు గారిని, కామ్రేడ్ కోన్మేని సాంబశివరావు గారు, రామకృష్ణ గారు, వర్మ గారిని రావాల్సిందిగా, లక్ష్మీనారాయణ గారు, జ్యోత్స్నక్క. జోహార్ కామ్రేడ్ రాఘవాచారి గారు, జోహార్ కామ్రేడ్ రాఘవాచారి గారు, జోహార్ కామ్రేడ్ రాఘవాచారి గారు. కొంచెం ఒక్కసారి కొంచెం కొంచెం మళ్ళీ ఇంకొకసారి పుస్తకావిష్కరణతో సభను ప్రారంభించుకుందాం. జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె నారాయణ గారు పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. అదే సందర్భంలో ట్రస్ట్ సభ్యులు కామ్రేడ్ అక్రిన్ చంద్రరావు గారు, సురేష్ గారు, డాక్టర్ సురేష్ గారు, అనుపమ గారు, డాక్టర్ అనుపమ గారు, జ్యోత్స్న గారు, హరినాథ్ రెడ్డి గారు, విశాలాంధ్ర హరినాథ్ రెడ్డి గారు, అజయ్ కుమార్ గారు విశాలాంధ్ర నుండి, సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కోటేశ్వరరావు గారు, ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి కామ్రేడ్ ధోనిపూడి శంకర్ గారిని కూడా వేదిక మీద వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. మధ్యలో తిరగొద్దాడు. రెడీ సార్ అన్నగారు వెళ్ళొద్దండి, మధ్యలో వద్దు.
అలాగే ఉండాలి సార్. అలాగే ఉండాలి సార్. ఓకే అన్న. అభ్యాస విద్యాలయం స్కూల్ విద్యార్థినులు చిన్న పాట తయారు చేశారు. రాఘవాచారి గారి మీద వారి పాటను వినిపిస్తారు. ముందుగా అభ్యాస విద్యాలయంలో మా పిల్లలకి భర్తృహరి సుభాషితాల్లో ఒక పద్యం నేర్పుతున్నప్పుడు అసలు ఆ పద్యాన్ని వినగానే రాఘవాచారి గారే గుర్తుకొచ్చారనమాట. ఈ సందర్భంగా అది ఇక్కడ చెప్పడం బాగుంటుందని అనిపించింది. భర్తృహరి సుభాషితాలలో ఒక పద్యం విన్నప్పుడు మన రాఘవాచారి గారే స్ఫురణకు వస్తారు. విజ్ఞాన భాండాగారం భాషా కోవిదుడు అయిన రాఘవాచారి గారు ఎంత మృదు భాషో అంతే శక్తివంతమైన వక్త అని మనందరికీ తెలుసు. విభేదించడంలోనూ సంస్కారం చమత్కారం మేళవించి ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా ఆలోచింపచేయడం ఆయనకే చెల్లింది. అటువంటి రాఘవాచారి గారు ఈ పద్యానికి నిలువెత్తు ప్రమాణం అనిపిస్తారు. పద్యానికి ముందు దాని అర్థం తెలుసుకుందాం. బంగారు ఆభరణాలు ముత్యాల హారాలు మనిషికి అలంకారం కాదు. పూలమాలలు పరిమళ ద్రవ్యాల భరితమైన స్నానాలు ముఖ్యం కాదు, అవి క్షీణించేవి. సంస్కారంతో కూడిన మంచి మాటలే మనిషికి సిసలైన అలంకారం, అవి క్షీణించవు, శాశ్వతమైనవి. ఇప్పుడు పద్యం విందామా? కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వర్ణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. Through this and through what we learned about our beloved Raghavachari Tatagaru, we understand the importance of words, speech and knowledge. We understand that words that come out of sensibility, empathy and knowledge with humility make a great impact on our personality, and it alone is the real charm. Thank you. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం ఆల్ ఇండియా రేడియో పెట్టుకుంటే ఆ పద్యం వచ్చేది. అంటే రాఘవాచారి గారు సుమారు 1973లో ప్రారంభించి 90 దశకం ప్రారంభం వరకు కూడా చేశారు. ఈ 9000 పైచులకు ఎడిటోరియల్స్లో సుమారు 40% జాతీయ అంశాల మీద ఉన్నాయి. జాతీయ అంశాల్లో వారు టచ్ అయిన అంశం అంటూ లేదు. మేము ఎందుకు దీన్ని స్పెషల్గా తీసుకున్నామంటే, ఇది కానీ చదువుతుంటే ఇందులో ఉన్నటువంటి సంపాదకీయాలు చదువుతుంటే ఈరోజు కాలమాన పరిస్థితులకి రాబోయే భవిష్యత్తు తరాలకు కూడా ఒక దిక్సూచిగా ఈ ఆర్టికల్స్ అన్నీ
ఉన్నాయి. రాఘవాచార్య గారు లోతైన అధ్యయనం చేసి విశ్లేషించి చాలా రీసెర్చ్ చేశారు. అది అర్థమవుతుంది, పుస్తకాలు చదువుతుంటే అర్థమవుతుంది. వారు పెట్టిన టైటిల్స్ కూడా అనేక అంశాల మీద, కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి, ఫెడరల్ వ్యవస్థ గురించి, రాజ్యాంగం గురించి, లేకుంటే కృష్ణానది జలాల గురించి, ముఖ్యంగా మతతత్వం గురించి, ఆర్ఎస్ఎస్ నిజస్వరూపం గురించి అనేక అంశాల మీద వారు టచ్ అయినటువంటి అంశాలు లేదు. నేటికి కూడా ఇవి ఒక సాహిత్యవేత్తగా రాఘవాచార్య గారిని చూస్తాం, ఒక నటనాశీలిగా రాఘవాచార్య గారిని చూస్తాం. అంటే ఆయన మన విజయవాడ ప్రజలు పిలుస్తారు వాకింగ్ ఎన్సైక్లోపీడియా అని. వారు చేపట్టిన ఈ కార్యక్రమం అంటూ లేదు. సో అందు గురించి ఈ కార్యక్రమం జాతీయ అంశాల మీద ఉంది కనుక ప్రజెంట్ అంశాలకు కూడా సరిపోయే అంశాలు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి కనుక ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం. చాలా ఆప్ట్ ఇది ఈ కార్యక్రమం. అంతకుమించి పుస్తకం గురించి నేను ఎక్కువ చెప్తే బాగోదు, ఎందుకంటే వర్మ గారు పుస్తకాన్ని పరిచయం చేస్తారు. పెద్దల నారాయణ గారు, సాంబశివరావు గారు, శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు తదితర అన్నులందరూ కూడా ప్రసంగిస్తారు కనుక ముందుగా పుస్తక పరిచయం. ఆవిష్కర్త, దారిదీపం ఎడిటరు, అప్పటి కమ్యూనిస్ట్ నాయకులు, లోక్సత్తా నాయకులు, చాలా బ్రాడ్ మైండ్గా ఉన్నవారు. ఈ మధ్య అనేక అంశాల మీద సెమినార్లు కండక్ట్ చేస్తున్నారు. కామ్రేడ్ డివిఎస్ వర్మ గారు పుస్తకాన్ని పరిచయం చేస్తారు. పుస్తకం పరిచయం చేసిన తర్వాత మన వామపక్ష నాయకులు ప్రసంగిస్తారు. ధన్యవాదాలు. అధ్యక్షులు మిత్రులు జమీందార్ గారు, వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. నారాయణ గారు, సాంబశివరావు గారు, శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు, వనజ గారు, ఇంకా పెద్దలు ఉన్నారు. జల్లివత్సన్ గారు అందరూ ఉన్నారు. వారందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ పరిచయ కార్యక్రమంలో కొంత భాగాన్ని మిడిల్ జమీందార్ గారు తీసేసుకున్నారు. అందుకని నేను తక్కువ సమయంలో దీన్ని పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొదటగా రాఘవాచార్య గారు 1972 నుంచి 1998 దాకా 88 దాకా రాసినటువంటి సంపాదకీయాలు చాలా ఉన్నాయి. చెప్పారు కదా, 9000 సంపాదకీయాలు ఉన్నాయి. అందులో నుండి జాతీయ అంశాలను వేరు చేసి వాటిని ఈ సంపుటిగా తీసుకొచ్చారు. వాస్తవానికి దినపత్రికల సంపాదకీయాలు ఇవాళ కంటే ఆ రోజులు ఇంకా చాలా కష్టం. ఆ రోజుల్లో నాకు తెలిసి విశాలంలో 4 ఎడిషన్లు ఉండేవి. డాక్టర్ ఎడిషన్ 4 గంటలకు రెడీ అయిపోవాలి. అది ప్రింట్ అయిపోయి మనకు ఈవినింగ్ ఎడిషన్గా వచ్చేది. దాని తర్వాత మళ్ళీ 2-3 ఎడిషన్లు ఉండేవి. ఫైనల్ ఎడిషన్, ఎర్లీ మార్నింగ్ ఎడిషన్ ఎప్పుడో 1 గంటకు వచ్చేది. అలాంటి సందర్భంలో సంపాదకీయ రచన చాలా కష్టమైంది. ఎందుకంటే సంపాదకీయం ఆ రోజు జరిగిన ఘటన లేదా అంతకు ముందు రోజు జరిగిన ఘటన, దాని మీద సంపాదకీయం రాయాలి. అందులోనూ నేను చెప్పినటువంటి ఆనాడున్న పరిమితుల రీత్యా, ఇన్ని ఎడిషన్లు వచ్చే రీత్యా కొద్ది గంటల సమయమే ఉంటుంది. ఆ కొన్ని గంటల సమయంలో ఒక సంపాదకీయాన్ని రాయటం అనేది కష్టసాధ్యమైన పని. అయితే సంపాదకీయాలు అలా రాసేటప్పుడు సహజంగా అవి వార్తా కథనాలుగా, వార్తా వ్యాఖ్యలుగా, లేకపోతే తాత్కాలికమైనటువంటి ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ రాఘవాచార్య సంపాదకీయాలు దానికి భిన్నమైనవి. రాఘవాచార్య సంపాదకీయాలు చాలా లోతైన విశ్లేషణతో, చాలా దూరదృష్టితోటి, ముందు చూపుతోటి ఆయన ఉంటాయి. ఎందుకంటే ఆయనకి ఇది రాయాలంటే చాలా ప్రజ్ఞ కావాలి. రాఘవాచారి బహుముఖ ప్రజ్ఞాశాలి, మీ అందరికీ తెలుసు. ఆయన సకల కళా పారంగతుడు. వాస్తవానికి అన్ని రంగాల్లోనూ ప్రవేశిస్తున్న మనిషి. జాక్ ఆఫ్ ఆలే కాదు, మాస్టర్ ఆఫ్ ఆల్ కూడా. అలాంటి రాఘవాచార్య గారు రాసిన సంపాదకీయాలు మనందరికీ కూడా చాలా ఆలోచించడానికి,
కొత్త చూపు ఇవ్వడానికి, ముందుకి దారి నడిపించే దారి చూపించేదిగా ఉండేటువంటి సంపాదకీయాలను రాశారు. దానికి ఇంకో ప్రధానమైన కారణం ఉంది. ఆయనకి ఈ బహుముఖ ప్రజ్ఞతో పాటు ఆయనకి మార్క్సిజం అనేది ఆయనకి చాలా లోతైన విశ్లేషణ, లోతైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. వాస్తవానికి ఆయన మన పాట మార్క్సిజం అనే సంపాదకీయం రాశారు. ఆ సంపాదకీయంలో మార్క్సిజం ఎట్లాగా మన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలను ప్రభావితం చేసింది, వాటి భావజాలాన్ని ఎలా విప్లవీకరించింది అనేది చాలా స్పష్టంగా పేర్కొంటూ ఆయన రాసిన సంపాదకీయం చాలా ఆసక్తి కలిగిస్తుంది. మార్క్సిజం పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన అది వ్యక్తం చేస్తుంది. అందుకని ఆయన సంపాదకీయాలు అంతర్లీనంగా మార్క్సిజం అనేటువంటి భావజాలం యొక్క ఇది నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే బహుముఖ ప్రజ్ఞ ఉండి మార్క్సిజం లాంటి సమగ్రమైన ఒక సిద్ధాంతం ఉండి సంపాదకీయాలు రాస్తే దానికి చాలా పుష్టి ఉంటుంది. ఆ పుష్టి మనకి స్పష్టంగా రాఘవాచార్య సంపాదకీయాల్లో కనిపిస్తుంది. ఆయన రాసిన సంపాదకీయాలన్నింటినీ మనం ఇప్పుడు చేయడం, ఎందుకంటే చాలా పెద్ద వాల్యూమ్ అయింది. దాదాపు 400 పేజీల పైన వచ్చిన వాల్యూమ్గా వచ్చింది. 430 పేజీలు అంతా ఉంది. బహుశా రాఘవాచారి మీద ప్రచురించిన సంపాదకీయ సంపుటాల్లో ఇదే పెద్దది. 430 పేజీలు అంత ముందు వచ్చి అన్నీ పెద్ద ఉంది, కానీ నాకు కూడా 430 పేజీలు తక్కువే. ఎందుకంటే జాతీయ అంశాల్లో ఆయన ఇందాక చెప్పారు, ఆయన సంపాదకీయాల్లో 40% జాతీయ అంశాల మీదే ఉన్నాయి. అందుకని ఆ అంశాలన్నింటినీ మీకు పరిచయం చేయాలనుకోవట్లేదు. ఆయన బాబ్రీ మసీద్ కూలగొట్టినప్పుడు ఫ్యాసిజం, ఛాందస్వాదం అనే పేరుతో ఒక సంపాదకీయం రాశారు. ఆ సంపాదకీయం నేటికి వర్తించేటువంటి సంపాదకీయం. ఆనాడు ఆయన ఈ కరసేవకుల్ని మతోన్మాద కాపాడుకులుగా పోల్చి ఆయన ఏం చెప్పారంటే, వాడు కూల్చింది గోపురాలు కాదు, ఆ గుమ్మటాలను కూల్చారు. బాబ్రీ మసీద్ గుమ్మటాలు, ఆ గుమ్మటాలను కాదు ఆయన కూల్చింది. ఆయన కూల్చింది శతాబ్దాల తరబడి ఉన్న భారతదేశంలో ఉన్న మత సహనాన్ని, లౌకిక తత్వాన్ని, సోదర భావాన్ని, దాన్ని పోకటి వేళతో ప్రకటించారు అని ఆయన స్పష్టంగా చెప్తారు. ఈవేళ మనం అదే చూస్తున్నాం. ఈ ఫ్యాసిస్టు ధోరణి, లేకపోతే మతోన్మాద, మత ఛాందస్యవాదం దేశంలో ఎంతగా వెలితలు వేస్తుందో మనం చూస్తున్నాం. దీన్ని ఆయన ముందే దూరదృష్టితో వాళ్ళు చేయదలుచుకున్న కార్యం ఏమిటి? అది దేశంలో సహనాన్ని, సామరస్యాన్ని పెంపొందించడానికి కాదు, విద్వేషాన్ని, విభజనని పెంపొందించడం కోసం చేసినటువంటి దాన్ని ఆయన ఆనాడే మన ముందుంచడం జరిగింది. అందుకని ఆ రాజకీయాల యొక్క పర్యవసానం ఏమిటో కూడా వారు చెప్పడం జరిగింది. అవి మన దేశానికి ఎంత ప్రమాదకరమైన పరిస్థితి తీసుకొస్తాయో, అంతిమంగా ఫ్యాసిజానికి ఎలా దారి తీస్తాయని స్పష్టం చేయడం జరిగింది. అలాగే దేశానికి అసలు విపత్తు, దేశానికి అసలు విపత్తు ఏమిటి అని ఆనాడు దాదాపు 40-50 ఏళ్ల కిందట, 40 ఏళ్ళ పైన ఏమిటి ఈ సంపాదకీయం వచ్చి, అసలు విపత్తు సంపద కేంద్రీకరణ అని చెప్పి ఆనాడు ఆయన రాసిన దాంట్లో ఏమున్నాయి? స్వాతంత్రం వచ్చినానికి టాటాలు, బిర్లాలకి 30 కోట్లు 40 కోట్లు ఉన్నాయి మన సంపద. అది 1980కి వచ్చేటప్పటికి 1000 కోట్లు 1200 కోట్లు అయింది. తక్కువ మొత్తం ఇవాళ చూసుకుంటే అది అసలు మనం ఎక్కడో కాదు. కానీ దాని పర్యవసానం ఏమిటి? సంపద కేంద్రీకరణ జరిగితే దేశంలో పేదలు కడుపు కాల్చుకుని ఉండాల్సిన పరిస్థితి, కష్టజీవుల గురించి ఆయన రాశారు. 90% ఉన్నటువంటి శ్రామికులు కష్టజీవులు, వాళ్ళకి తినడానికి తిండి 3 పూటలా లేనటువంటి స్థితి వస్తే మరో పక్క సంపద కేంద్రీకరణ కొద్ది మంది చేతుల్లో జరగడం చూస్తుంది. ఆనాడు ప్రాథమిక దశలో ఉన్నది కేంద్రీకరణ. ఈనాడు మనం చాలా విస్తృత స్థాయిలో కేంద్రీకరణ చూస్తున్నాం.
ఇవాళ సంపద కేంద్రీకరణ మన అందరికీ తెలుసు. 1% దగ్గరే దాదాపు 46% సంపద కేంద్రీకృతమైంది. 10% మంది దగ్గర దాదాపు 80% సంపద కేంద్రీకృతమైంది. అది దేశానికి ఆయన ఆనాడే దేశానికి అది అసలు విపత్తు అన్నారు. అసలు విపత్తు దేశానికి ఉంటే ఈవేళ అది తీవ్రమైన ప్రమాదకరమైన విపత్తు మనకి. ఈవేళ మన సంపద కేంద్రీకరణ, సమాజంలో ఉన్న అంతరాలు, వీటిని మనం పరిశీలన చేసినప్పుడు మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఈ దేశ సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై 180% మంది దగ్గర సంపదలో అతి తక్కువ భాగం మాత్రమే ఉన్నది. అందులో పేదల సామాన్యుల దగ్గర మరీ తక్కువ శాతం, దాదాపు 40-50% ఉన్న పేదవాళ్ళ దగ్గర సుమారు 3-4% కంటే ఎక్కువ సంపద లేదు. ఈ వ్యత్యాసాలు ఈ మన దేశంలో వచ్చినటువంటి ఈ పరిణామాన్ని నా ఉద్దేశంలో ఈవేళ మనం అర్థం చేసుకోవడానికి, దీని మూలంలోకి వెళ్ళడానికి రాఘవాచార్య సంపాదకీయాలు మనకు ఉపయోగపడతాయి. ఈవేళ ఈ విపత్తు నుంచి దేశాన్ని కాపాడటానికి మనం ఏం చేయాలో కూడా దిశానిర్దేశం చేసేటువంటి సంపాదకీయాలు అందులో ఉన్నాయి. మరొక అంశం రాజకీయ విలువల గురించి, పార్టీ ఫిరాయింపుల గురించి ఆయన ఒక సంపాదకీయం రాశారు. సరే, రాజకీయ విలువల గురించి రాస్తూ మన ప్రస్తుత రాజకీయం ఒక వృత్తిగా ఒక వ్యాపారంగా మారింది. అందుకని అది ప్రజలకు సేవ చేయడం కంటే దేశాన్ని దోచుకోవడమే ప్రధానమైనటువంటి వృత్తిగా పాలక వర్గాల యొక్క రాజకీయం మారడం గురించి ప్రస్తావన చేసిన తర్వాత, ఆనాడు డొనేషన్లకు సంబంధించి వాస్తవానికి 1970లో కంపెనీలు విరాళాలను నిషేధించింది ప్రభుత్వం. కంపెనీలు పార్టీలకు విరాళాలు ఇవ్వడాన్ని నిషేధించింది. దాన్ని ఆయన ప్రస్తావించారు. తర్వాత మళ్ళీ 4-5 సంవత్సరాల తర్వాత కంపెనీల విరాళానికి మళ్ళీ దారులు ఓపెన్ చేశారు. తక్కువ అప్పుడు ఓపెన్ చేసింది. వాళ్ళకు వచ్చిన ఆదాయంలో 5% కంటే మించకూడదు, ఆ మేరకు మాత్రమే కంపెనీలు విరాళాలు ఇవ్వచ్చు అని మాత్రమే ఆనాడు వాడు తీసుకున్న ఇది. అయితే ఇప్పుడు మనం చూసాం ఈ మధ్యకాలంలో మన దేశంలో ఈ మధ్యకాలంలో పార్టీలకు విరాళాలు ఇచ్చేటువంటి సందర్భం మనం అందరం కూడా గమనించాం. సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. అదేంటంటే, నీకు ఇది ఇస్తే నాకు అది ఇవ్వమని మొత్తం ప్రభుత్వమే వాళ్ళ దారాదత్తం చేసేటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ మీ అందరూ చూస్తారు. అంటే ఒకనాడు కొద్దిగా ఒకనాడు నిషేధించబడింది, తర్వాత కొద్దిగా ద్వారాలు తెరిస్తే అది పూర్తిగా ఇవాళ ఈ పేరుతో ఎలక్ట్రల్ బాండ్స్ పేరుతో కోటీశ్వరుల దగ్గర నుంచి, బిలియనర్స్ దగ్గర నుంచి కోట్ల రూపాయలు అధికారంలో ఉన్న పార్టీ పొందడం అనేది మనం చూస్తున్నాం. ఇది రాజకీయాలను మరింత పతనానికి ఎలా దారితీస్తూ ఆయన ఆనాడే ఈ విరాళాలు, ఈ ధన రాజకీయము, దాని యొక్క ప్రమాదం గురించి మనకు హెచ్చరించడం జరిగింది. అందులోనే ఆయన పార్టీ ఫిరాయింపుల గురించి చాలా స్పష్టమైన అభిప్రాయాలు చెప్పారు. ఇవాళ పార్టీ ఫిరాయింపులు మనం చూస్తున్నాం. ఫిరాయిస్తే ఆ స్పీకర్ ఆధ్వర్యంలో దాని మీద చర్చ జరగాలి. లేకపోతే మన రాష్ట్ర శాసనసభలో శాసనసభ స్పీకర్ ఉంటాడు. ఎవరైతే పార్టీ ఫిరాయించాడో చట్టం ప్రకారం వాళ్ళ పదవి కోల్పోవాలి, కానీ కోల్పోరు. పైగా మంత్రి పదవులు పొందుతారు. మనం ఇప్పుడు చూస్తున్నాం మన దేశంలో రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ పార్టీ ఫిరాయించిన వాడు శుభ్రంగా చెలాయిస్తున్నాడు. దీని ఆనాడే ఆయన స్పష్టంగా చెప్పింది, ఈ స్పీకర్ల చేతిలోంచి దీన్ని తొలగించాలి. పార్టీ ఫిరాయించిన వాడి పదవి అప్పటికప్పుడే క్షణమే పోవాలి. అంత స్పష్టంగా ఆయన పార్టీ ఫిరాయింపుల మీద ఆనాడే మనకి రాయటం జరిగింది. మరొక ముఖ్యమైన అంశం నేను ప్రస్తావించాల్సింది పత్రికా రంగంలో గుత్తాధిపత్యం. దీని గురించి చాలా ఏళ్ల కిందట, అప్పటికి ఈనాడు ఉన్న పరిస్థితి కాదు, కాకపోయినా ఆనాడు గుత్తాధిపత్యం పత్రికా రంగంలో రావటం ఎంత ప్రమాదం దారితీస్తుందో ఆయన స్పష్టంగా చెప్పారు. సమాజ సేవకు ఉద్దేశించిన, సమాజ ప్రయోజనాలకు ఉద్దేశించినటువంటి మీడియా అది పెట్టుబడిదారులకి, వ్యాపారస్తులకి, వ్యాపారవేత్తలకి సాధారణంగా ఊడిగం చేసేదిగా మారటం అనే దాన్ని ఆయన ఆనాడు సంపాదకీయంలో చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేయటం మనం చూడవచ్చు. ఇవాళ మీరు చూశారు, మొత్తం మీడియా అంతా కూడా కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది.
ఎక్కువ మీడియా, అందులో ప్రింట్ మీడియా కాదు, మామూలు ఎలక్ట్రానిక్ మీడియా కూడా దాదాపు 80% ఎలక్ట్రానిక్ మీడియా 2-3 చేతుల్లోనే ఉంది. ప్రింట్ మీడియా అయితే 10 మంది చేతుల్లో ఉంది. మొత్తం మీడియా అంతా వాళ్ళ చేతుల్లో ఉండి ఈ దేశం యొక్క భవిష్యత్తుని, ఈ దేశంలో ప్రజాభిప్రాయాన్ని మార్చడంలో మీడియా చాలా ప్రమాదకరమైన పాత్ర పోషిస్తూ ఉంది. మనం చూస్తున్నాం. ఆల్టర్నేట్ మీడియా చాలా చిన్నది మనకి. అంటే ఈ ఇతర మీడియా వచ్చింది, వాట్సాప్, ఫేస్బుక్లు వగేరా. కానీ దానికంటే ఆల్టర్నేట్ మీడియా, ప్రింట్ మీడియా మనం తీసుకున్నా, ఎలక్ట్రానిక్ మీడియా తీసుకున్నా చాలా పరిమితం. వామపక్షాల పత్రికలు, వామపక్షాలకు సంబంధించినటువంటి మ్యాగజైన్స్ తప్పిస్తే మనకు ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు మనం ప్రధానంగా ఆధారపడాల్సింది వాట్సాప్ మీద, ఇన్స్టాగ్రామ్ మీద, ఫేస్బుక్ మీద, ఇలాంటి వాటిల్లో వచ్చే ఆల్టర్నేటివ్ దీంట్లో ఉంది. అక్కడ కూడా వాళ్ళే డామినేట్ చేస్తున్నారు. కొన్ని లక్షల మందిని ఎంప్లాయ్ చేసి మొత్తం ప్రజాభిప్రాయాన్ని మోల్డ్ చేయడం మనం చూస్తున్నాం. అందుకని ఈ మీడియా గుత్తాధిపత్యం దేశ రాజకీయాల్లో, దేశం యొక్క భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైనటువంటి పాత్ర పోషించే అవకాశం ఉన్నది. మరొక ముఖ్యమైన అంశం ఆయన చేసింది, వివక్ష మీద చాలా రాశారు, చాలా ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకంగా 2 ఒకటి కాలం చెడు ఘటన జరిగిన తర్వాత దాని మీద ఆయన రాసిన సంపాదకీయం మనకి ఆలోచన తగ్గింది. ఆయన ఆ సంపాదకీయం ఎందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ భూస్వామ్య వర్గాలు పెత్తందారి ధోరణితో దాడులకు తీయడం జరుగుతూ ఉంది. అందుకని భూస్వామ్య విధానాన్ని రద్దు చేయకుండా ఈ దాడులను ఆపడం సాధ్యం కాదు. అందుకని భూ సంస్కరణ అమలు జరపాలి. పేదలు, దళితులు వాళ్ళు ఆర్థికంగా బలపడటానికి కావాల్సిన ప్రత్యేక విధానాలను చేపట్టాలి అని ఆనాడే ఆయన దాని మీద సూచన చేశారు. అలాగే మహిళా వివక్ష, ఇతర వివక్షలు, వాటి గురించి చాలా విపులమైనటువంటి చర్చ ఆయన సంపాదకీయాలో మనకు కనిపిస్తుంది. అందుకని వివక్షకు వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని, పోరాటాన్ని చేయాల్సిన అవసరాన్ని ఆనాడే ఆయన గుర్తించి దాని మీద ప్రత్యేకమైనటువంటి సంపాదకీయాలను వెలువరించడం జరిగింది. చివరిగా వామపక్షాల ఐక్యత గురించి ఆయన ప్రస్తావన చేసినవి. తెలంగాణ సాయుధ పోరాటం మీద రాసింది అందరూ తప్పకుండా చదవాల్సింది. తెలంగాణ సాయుధ పోరాటం మీద ఆయన చాలా ఉద్వేగభరితమైనటువంటి సంపాదకీయమో, వ్యాసం లాంటి సంపాదకీయం ఉన్నది, పెద్దది. ఆ సంపాదకీయం తప్పనిసరిగా అందరూ చదవాల్సినటువంటి సంపాదకీయం. ఎందుకంటే ఇవాళ చరిత్రహీనులు ఎలాగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్నారు, ఎలాగా ఆ సాయుధ పోరాటాన్ని మత రంగు పులిమి విద్వేషాన్ని వెదజల్లుతున్నారో ఆయన చాలా స్పష్టంగా, చాలా గట్టిగా ఒక్కని చెప్పడం అనేది ఆ సంపాదకీయం చాలా అద్భుతమైన సంపాదకీయం. తప్పనిసరిగా అందరూ చదవాల్సింది. ఇకపోతే వామపక్ష ఐక్యత గురించి, వామపక్షాల మధ్య ఆయన సంపాదకీయాల్లో ఐక్యత గురించినటువంటి ఐక్య కార్యాచరణకు సంబంధించి అనేక సమస్యల మీద కలిసి పనిచేయడం గురించి, వాటి గురించి చాలా అంశాలు చెప్పారు. ఇవాళ మన వేదిక మీద వామపక్షాలన్నీ ఒక చోటకి రావడం అనేది చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంది. ఇది ఒక ఆహ్వానించక పరిణామం. అయితే ఇంకొంచెం ముందుకు అడిగేయాల్సిన అవసరం ఉన్నది. ఐక్య కార్యాచరణకి, ఐక్య ఉద్యమాలకి కావాల్సినటువంటి ప్రయత్నం జరగాలి. రాఘవాచారి ఈ దేశంలో, దేశ రాజకీయాల్లో ఒక గుణాత్మకమైన మార్పు రావాలని కోరుకున్నవాడు. దానికి కావాల్సిన సంపాదకీయాలు రాశారు. ఆయన దూరదృష్టితోటి అనేకమైన విషయాలు, ఈనాటికి వర్తించే విషయాలు అందులో ఉన్నాయి. అందుకని ఈ సంపాదకీయాలు అందరూ కూడా చదవండి. ఎందుకంటే సంపాదకీయాలు, ఇన్ని సంపాదకీయాలు ఉన్నాయి, వాళ్ళన్నింటినీ పరిచయం చేయడం సాధ్యం కాదు. కానీ మీ అందరూ కూడా చదివితే తప్పనిసరిగా, నేనే ముందు మాట రాస్తూ ఒక మాట చెప్పాను, మన చైతన్య పరిధిని విస్తరించి ఆణిముచ్చాలని. అందుకని ప్రతిదీ ఏది తీసేయడానికి లేదు, అన్నీ ఉత్తమమైనటువంటి సంపాదకీయాలు. వాటన్నిటిని చదివి ఆస్వాదిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. కామ్రేడ్ మనోహర్ నాయుడు గారు, కామ్రేడ్ మనోహర్ నాయుడు గారు రావాల్సిందిగా కోరుతున్నా. మనోహర్ నాయుడు గారు వచ్చి కృష్ణ గారు, మనోహర్ నాయుడు గారు దాన్ని
మీరు చూస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే స్కాన్ చేయడం అందరూ ఫస్ట్ చేస్తున్న కార్యక్రమాల అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఇంకా కాంటాక్ట్ అడ్రస్ అన్నీ ఉన్నాయి. సో సింగిల్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. రాబో కాలంలో వచ్చే వాల్యూమ్స్ కూడా ఇదే బటన్ ఇదే క్యూఆర్ కోడ్లో మీరు చూడొచ్చు. అంటే ఇది డైనమిక్ క్యూఆర్ కోడ్. అది మేము అప్డేట్ చేస్తున్న అన్నీ కూడా మీకు సేమ్ క్యూఆర్ కోడ్లో ఫ్యూచర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ కృష్ణ గారు. ప్రాక్టీస్ చేయించాం అందరితో కూడా, మేము కూడా ప్రాక్టీస్ చేసుకుంటాం. ఇప్పుడు పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి కామ్రేడ్ కె నారాయణ గారు జాతీయ అంశాలు మీద జాతీయ అంశాల మీద జాతీయ రాజకీయాల గురించి మాట్లాడవలసిందిగా కూర్చున్నాం అన్న ప్లీజ్. ఈ క్యూఆర్ కోడ్ని మేము కార్డ్స్ మీద కూడా ప్రింట్ చేసి మా మాస్టర్కి ఇచ్చామండి. ఆయన అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఎవరికి కావాల్సి తీసుకుని ఇంటికి విజిట్ కార్డు కూడా ప్రింట్ చేసాం. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసుకోకుండా ఉండొచ్చు కదా, మీకు కావాల్సి వాళ్ళ మాస్టర్ దగ్గర తీసుకోవచ్చు. నిండు సభకు నమస్కారం. రాఘవాచార్య ట్రస్ట్ చాలా జబర్దస్త్ వర్క్ చేస్తూ ఉన్నాయి. అంత ఈజీ కాదు. ఇప్పుడు 4వ సబ్జెక్ట్ సబ్జెక్ట్ల వారీగా కేటరైజ్ చేయడం, దానికి తగ్గట్టుగా గెస్ట్ని పిలిపించి ఇనాగ్రేట్ చేయడం, ఇది ఫైనల్ అనుకుంటాం సార్. ఇదే ఫైనల్. నేషనల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ చూస్తున్నాను. ఈ వచ్చేసినటువంటి ట్రస్ట్కి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు గ్రంథావిష్కరణ కన్నా ముందు ముడిగి జమీందారు మా పాత నాయకులు కరువు గారు రిటైర్ అయ్యేటప్పుడు నేను ఏఎస్ఎఫ్ చేరుతా ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా కుటుంబం బాధ్యత పెట్టలే ఉంది. వారు దీన్ని వివరించిన తర్వాత నాకు తేలికైంది దాని జరిగిపోయి. రాఘవాచార్య గారికి ఒక మాట చెప్పాలి. నేను విద్యార్థి ఉద్యమంలో చురుకైన పాత్ర ప్రవేశించే టైంలోనే ఆయన ఎయిటర్గా వచ్చారు. ఆయన చూడడానికి మితభాషగా కనిపిస్తారు. కానీ ఆయనతో కూర్చుంటే విద్యార్థిని ప్రతి మాట దానికి విన్నటువంటి తాత్పర్యం అర్థం చేసుకోవడం కష్టం. ఇది అందరికీ జోయిల్గా ఉంటాడు. ఆయన పొలిటికల్ లీడర్ కాదు, కానీ పొలిటికల్ లీడర్లకే గురువు. ఇప్పుడు రాసేటువంటి అంశాలు చూస్తే రాజకీయ అంశాలు చాలా స్పష్టమైనటువంటి బాగా చూపించారు. వరుణ్ గారు చెప్పినట్టుగా ఎడిటర్ అంటే బిజీ కాదు. ఉదయం జరిగినట్టు గంటలు సాయంత్రం ఒక ఎడిటర్ ఒకటి రావాలి. మా మామూలు చెప్పేవాడు పత్రిక గురించి సజెస్ట్ చేయాలంటే ముందర ఎడిటర్ చదవండి, ఆ తర్వాత పత్రిక గురించి సజెస్ట్ చేసుకోవచ్చని చెప్పేవాడు. ఎడిటర్ చదివితే నాకు అనేక అంశాల సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏ పేపర్ బాగుందంటే ముందు ఎడిటర్ చదవండి, ఎడిటర్ చదవండి. ఎడిటోరియల్ ఇట్స్ లీడ్స్ టు ది ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని అంత ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి ఎడిటోరియల్. దాన్ని మమ్మల్ని మాట్లాడమంటే ఒక రోజంతా పుస్తకం చదువుకొని ఏదో 4 మాటలు మాట్లాడతాం. ఆయన ఉదయం జరిగిన గంటని సాయంత్రం ఒక గిటర్లో రాసి ప్రజలకు పంపడం అంటే అది ఏమాత్రం తేలికైంది కాదు. ఆయన చాలా సూటిగా రాసేవాడు. అనేక పేపర్ ఎడిటర్స్ ఉన్నారు. ఈయనకన్నా సీరియస్గా ఉన్నటువంటి కుటుంబ పొట్టూరి ఆయన ఈయనకన్నా సీనియర్. ఆయన మాటలు చెప్పాలంటే మాకన్నా జూనియర్, కానీ మాకన్నా 100 రెట్లు ఎక్కువ విజ్ఞానవంతులు ఎవరు అంటే రాఘవాచార్య అని చెప్పారు, సభలో చెప్పారు. ఆయన తెలియని విషయాలంటే నాకేం తెలియడం లేదు. అన్ని విషయాల్లో ప్రస్తావన. ఈ పుస్తకాలు మొత్తం చూసినా కూడా రాజకీయ అంశాలు మొదలుకొని అనేక అంశాలపై. దీనిలో ఒక ఘటన మీకు చెప్పాలి.
అది రాజకీయ అంశం కాదు అది. అయితే సారీ మనం చెప్తాం, రాజకీయ అంశాలు కానీ అంశాలు కూడా సూర్యగ్రహణం గురించి ఒకటి రాశారు. ఏం రాస్తారా అని ఆశ్చర్యపోయాను. అందులో ఉంది చెప్తా. అందులో ఆయన తెలియని అంశాలు లేవు. అలాంటి ఒక విధంగా చెప్పాలంటే కమ్యూనిస్ట్ పార్టీకి మాకు వరం, కమ్యూనిస్ట్ పార్టీకి ఆయన వరం లాంటి వాడు. అలాంటి విజ్ఞానికి అని దొరకడం సాధ్యం కాదు. ఆయనంతటి వాడు నాకు బిరుదిచ్చారు ఒక సభలో, ఏదో పుస్తకాలు చెప్పారు. నారాయణ గురించి చెప్తూ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అన్నాడు. నాకు ఇచ్చిన బిరుదు ఆయన నారాయణ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ యాక్షన్. అంటే నేను ఇంటలెక్చువల్ అని చెప్పలేదు, డోట్ చెప్పలేదు. నా యాక్టింగ్ అసెస్ చేశాడు, కరెక్ట్గా అసెస్ చేశాడు. అట్లా ఇతరుల గురించి కూడా అసెస్ చేయడంలో చాలా దిట్ట. నాయకులు మాట్లాడేటప్పుడు ఒకరికొకటి విశ్లేషించి జోక్స్ వేయడంలో నెంబర్ 1 ఆయన. తర్వాత జ్ఞాపక శక్తి ఊహించలేదు. బెడ్లో ఉన్నప్పుడు మేము చివరిదాకా అప్పుడు పోయేవాళ్ళం. అప్పుడు అంటాడు ఒక్క పేరు కొద్దిగా మర్చిపోయాడు. అంటే చాలా సీరియస్ బెడ్లో ఉన్నప్పుడు అది మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తి విశాలంగా సంపాదించడం చాలా గర్వకారణం. అంత గొప్ప వ్యక్తికి ఎక్కడ ఆడంబర కనపడదు. ఆయన విజిటింగ్ కార్డు ఉండదు, ఎక్కడ కారులో పోవడం, ఆటోలో రిక్షాలో వెళ్తుంటాడు. సేవ పిల్లలు కూడా చాలా సింప్లిసిటీ. అంత సింప్లిసిటీని మామూలుగా కొద్దిగా నాలెడ్జ్ ఉంటేనే చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అందులో ఇంటలెక్చువల్స్ భలే కష్టం, చాలా పొగరబోతులు వాడు ఉంటారు. ఎరగెన్స్ ఎక్కువ ఉంటుంది ఇంటలెక్చువల్స్. సారీ, కానీ ఆయనకి ఇంత ఎరగెన్స్ ఎక్కడా కనపడతాం. చిన్నపిల్లలని మాట్లాడతారు. తర్వాత దినపత్రికల్లో రిటైర్డ్ అయిన వ్యక్తి ఎవరు అంటే రాఘవాచార్య ఉంటారు. ప్రశాంత్ దినపత్రిక అనేక దినపత్రికలు వచ్చాయి. మధ్య ఎడిటర్స్ మారిపోయేవాడు. ఒక ప్రశాంత్ మాత్రం ఎడిటర్గా జాయిన్ అయినాడు, ఎడిటర్గానే రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత ఉండొచ్చు కానీ ఆయన ఫస్ట్ టైం బ్రేక్ త్రూ చేశాడు. అలాంటి రాఘవాచార్య గురించి తెలుసుకోవడం చాలా గర్వకారణం. నాకైతే గర్వంగా ఉంది. అంత మహానుభావుడి గురించి మాట్లాడడం, అసలు పాల్గొనడం చాలా గొప్పగా ఉంది. అయితే ఆయన తీసుకున్న రాజకీయ అంశాలు ఏది తీసుకున్నా కూడా ఈనాటి కూడా రెలవెంటే. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ప్రత్యేక శక్తులు అని చెప్పేవాడు. అంటే అధికార పార్టీకి లేదంటే పార్టీలకు వ్యతిరేకంగా అభివృద్ధి వ్యతిరేకంగా పోరాటం సాగించేటువంటి కార్యక్రమం చెప్పేవాడు. ఇప్పుడు ప్రత్యేక శక్తులు ఎవరు గుర్తుంచుకోవాల్సి వస్తుంది. మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ని అందరూ అంగీకరించాల్సింది. కాన్స్టిట్యూషన్ అంగీకరించే రాజకీయ పార్టీలు అధికార పార్టీలు ఉంటాయి. కాన్స్టిట్యూషన్ అంగీకరించే పార్టీలు కొన్ని ఉన్నాయి. నక్సలైట్ పార్టీ, సాయుధ ఉన్నది వేరు. మరి కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేసే రాజకీయ పార్టీలు ఉంటూ ఆ కాన్స్టిట్యూషన్ ధ్వంసం చేయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? ప్రతిపక్ష పార్టీలు కొట్టాలని అనుకుంటారు. వాటిని ఎప్పుడు ప్రతిపక్ష పార్టీలు కొట్టాలంటే ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రతిపక్ష పార్టీలు ఏం చేసేది? అసలు ఈ రాజ్యాంగానికి సంబంధించిన అంశాలపై యువతులు తృణీకరిస్తూ ఉన్నారు. మనకున్నటి వ్యవస్థలు ఉన్నాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, స్టాట్యూటరీ బాడీస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ, సిబిఐ, నీతి ఆయోగ్, ఇవి మనకు స్టాట్యూటరీ బాడీస్. ఏ రాజకీయ పార్టీకి అధికారానికి వచ్చినా కూడా ఆ స్టాట్యూటరీ బాడీస్ని టచ్ చేయడానికి వీల్లేదు. నీతి ఆయోగ్ అంతకుముందు ప్లానింగ్ కమిటీగా ఉంటుంది. ప్లానింగ్ కమిటీ నీతి ఆయోగ్ కదా మారింది. అదే అప్పుడు ప్లానింగ్ కమిటీ అది ఇప్పుడు ఎవరు ధ్వంసం చేస్తున్నారు ఈ స్టాట్యూటరీ బాడీస్ని? ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్, కానీ దాన్ని ఒక రబ్బర్ స్టాంప్ లాగా మార్చేశారు. ఎక్కడ సంతకం పెట్టుకుంటే సంతకం పెట్టే పరిస్థితి మార్చేశారు. ఒకప్పుడు ఇంతగా అందినప్పుడు వివిగా అన్నారు రబ్బర్ స్టాంప్ అని ఎమర్జెన్సీ కోసం చేశారు.
కానీ ఇప్పుడు నిత్య నూతనంగా ప్రెసిడెంట్ డాక్టర్ ఉండే వాళ్ళు చెప్పుతుండే పద్ధతుల్లో ఎలాంటి సెన్సిబిలిటీ లేకుండా సపోర్ట్ చేసేటువంటి తీసుకొచ్చి పెట్టారు. ప్రెసిడెంట్ డాక్టర్ ఒక వేల లేకుండా చేసి పారేశారు. జ్యుడిషియరీ ఏ వ్యవస్థ నాశనమైన జ్యుడిషియల్ వ్యవస్థ నాశనం కాకుండా చాలా పవిత్రంగా అనుకుంటున్నాం. కానీ జ్యుడిషియరీ ఎంతవరకు వచ్చింది? రూలింగ్ పార్టీకి ఫేవర్గా ఇచ్చిన జడ్జిమెంట్ ఇస్తే వాళ్ళు రాజ్యసభలో ఉంటారా? రూలింగ్ పార్టీకి అనుకూలంగా జడ్జిమెంట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నర్కి వస్తాడా? ఎవరి గవర్నర్? ఎప్పుడు ఎక్కడ జడ్జిమెంట్ ఇచ్చాడు? ఏ విధంగా ఇచ్చాడు? ఇంకొంతమంది గవర్నర్గా పోతున్నారు. అంటే జ్యుడిషియరీని మొత్తం కరప్ట్ చేయించి వాళ్ళకి అనుకూలంగా మార్పించి జడ్జిమెంట్ తెప్పించుకొని ఆ జడ్జిమెంట్ ఇచ్చేవాడికి పారితోషికంగా రాజ్యసభలో గవర్నర్ పదవి ఇస్తా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ స్వయంగా చీఫ్ జస్టిస్ ఇంటికి పోయి ఫంక్షన్లో పాల్గొంటున్నాడు. అంటే జ్యుడిషియరీకి గవర్నమెంట్కి మధ్య లక్ష్యం లేక ఎగిరిపోతాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్ఎస్ఎస్ భక్తులు ట్రైన్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు 4వ ప్లేస్లో 5వ ప్లేస్లో ఉన్నప్పుడు తీసుకొచ్చుకున్నారు. ఆయన ఎప్పుడు ఎన్నికలు పెట్టుకుంటే అప్పుడు పెట్టాలి, ఎప్పుడు వద్దంటే ఆపేసేయాలి. అది జరుగుతున్నటువంటి ఇండిపెండెన్స్ పోయింది. ఇక సిబిఐ గురించి ఏం చెప్తాం? వాళ్ళు అనుకుంటే సిబిఐ వాళ్ళు పోలమాలేస్తే కాపాడుతుంది, వ్యతిరేకిస్తే జైల్లో పడుతుంది. లేకపోతే 11-12 ఏళ్ళ పాటు బెయిల్ పని వాళ్ళు ఉంటారా? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా 12 ఏళ్ల పాటు బెయిల్ పని చూపిస్తాను చూద్దాం ఉన్నారు. ఎందుకున్నాయంటే మనకి బీజేపీని సపోర్ట్ చేస్తారు కాబట్టి. క్రిమినల్ కేసులు అట్లా వస్తూ ఉన్నాయి. వాళ్ళకి అనుకూలంగా పడిన కేసులు ఉండవు, సంవత్సరాల తర్వాత పెండింగ్లో ఉంటాయి. వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళని మీటింగ్గా ప్రాసిక్యూషన్ చేయడం పెడతా ఉన్నారు. మనం స్పష్టంగా చూస్తాం. వాళ్ళకి అనుకూలంగా రాష్ట్ర గవర్నమెంట్లు అనుకూల పద్ధతులు చేస్తూ ఉన్నారు. ఫెడరల్ సిస్టమ్ పోయింది. ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బ కొడుతూ ఉన్నారు. గవర్నర్ పేపర్ మొట్టమని చెప్తా ఉన్నాం, ఇది గవర్నర్ వేస్ట్ పెట్టండి. ఇప్పుడు గవర్నర్ ద్వారా అనేక గవర్నమెంట్ నేర్పిస్తూ ఉన్నారు. ఎక్కడైతే అపోజిషన్ పార్టీస్ ఉంటాయో వాళ్ళకి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళని తీసుకెళ్ళి గవర్నర్గా పెట్టి వాళ్ళకు ఎలక్టెడ్ గవర్నమెంట్స్ డిసిషన్ని ఇంప్లిమెంట్ చేయడం. దానిపైన కోర్టుకు పోవాల్సి వచ్చింది. కోర్టు పోతే సుప్రీంకోర్టు ఏదో చెడులో మంచి అంటారు, మంచి తీర్పు ఒకటి ఇచ్చింది. 3 నెలల పాటు టైం వ్యవధిలో ఉండాలని చెప్పేసి చెప్పారు. అది ఆ తీర్పు వస్తే అది ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ స్టేట్ అండ్ సెంటర్. దాన్ని వ్యతిరేకించేది ఎవరు? ప్రతిపక్ష పార్టీలు కాదు, కమ్యూనిస్టులు కాదు, సాక్షాత్తు దేశ ఉపాధ్యక్షుడే వ్యతిరేకిస్తున్నాడు. దిస్ వండర్. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి దేశ ఉపాధ్యక్షుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అది మనం మాట్లాడంటే విద్రోహం అని చెప్పేవాడు, కమ్యూనిస్టులు మాట్లాడంటే అది దేశద్రోహం అని చెప్పుండేవాడు. కానీ సాక్షాత్ వైస్ ప్రెసిడెంటే జ్యుడిషియరీ పైన దాడి చేస్తూ ఉన్నాడు. అంటే ఏంటి? జ్యుడిషియరీ అంత పెద్దగా చూస్తుందని చెప్పండి. జ్యుడిషియరీ ఏం చెప్తా ఉంది? మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, అది అందరికీ దిక్సూచింది. ఆ కాన్స్టిట్యూషన్ లోబడి ప్రభుత్వం పరిపాలన సాగించాలి. ఆ కాన్స్టిట్యూషన్ లోబడి లోపాలు ఉంటే జోక్యం పుచ్చుకునే హక్కు న్యాయ వ్యవస్థకు ఉంది. మరి రాజ్యాంగ వ్యతిరేకంగా మేము మాట్లాడాలి. విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ తప్పు జరుగుతుంటే దాన్ని జోక్యం పుచ్చుకునే హక్కు కోర్టుకు ఉంది. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు గవర్నర్స్ ద్వారా పరిపాలన సాగించే ప్రయత్నిస్తున్నారు. ఎలక్టెడ్ ప్రభుత్వాన్ని నామినేటెడ్ పర్సన్ డామినేట్ చేస్తుంటే దాన్ని మేము ఆపడానికి చేస్తే మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. ఎక్కడికి పోతుంది? చివరికి ఎంతవరకు పోయిందంటే ఈ ఫెడరల్ సిస్టమ్ మొత్తం ధ్వంసం చేయడానికి ప్రయత్నించే క్రమం వచ్చేసింది. ఒకప్పుడు దేశం విడిపోతుందేమనేటువంటి భావన వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో
జేకేఎల్ఎఫ్ నాయకత్వం సపరేట్ కంట్రీ కావాలన్నారు. ఆడ కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్య చంద్రరాజేశ్వర గారు నెలలు పోరాటం సాగిస్తే 99 మంది కమ్యూనిస్ట్ పార్టీని చంపేశారు జేకేఎల్ఎఫ్. ఖలిస్తాన్ దేశం మాకు కావాలని చెప్పేసి పోరాటం సాగించారు. ఆడ కమ్యూనిస్ట్ పార్టీ నిలబడి పోరాటం సాగిస్తే 3,000 మంది కమ్యూనిస్టుని చంపేశారు ఖలిస్తాన్ వాళ్ళు. ఈశాన్య రాష్ట్రాల్లో సపరేట్ ఇండియన్ డాగ్స్ గో బ్యాక్ అని నినాదించినటువంటి వాళ్ళని మీద నిలబడి పోరాటం సాగించారు. అంటే ఈ దేశం విడిపోవడానికి కావాల్సిన కొన్ని ప్రయత్నాలు వచ్చాయి. అప్పుడే అంతర్జాతీయ మండలి ఏర్పాటు చేయడానికి చంద్రరాజేశ్వర చొరవతోటి ఒక ప్రయత్నం జరిగి సక్సెస్ అయింది. అది అంటే అంబేద్కర్ చెప్పింది ఏంటి, బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకంగా పోరాటం సాగించినప్పుడు అందరూ కలిసి 1% 0.5% ఉన్నట్టు కమ్యూనిటీ సహా ముందు ఐక్యంగా ఉండబట్టి దాన్ని సాధించాలి. ఆ యూనిటీ అంటే కంటిన్యూ చేయించాలి, ఐక్యత కొనసాగించాలి. అందుకే రాజ్యాంగంలో 0.5% 1% ఉన్నటువంటి వ్యక్తి కూడా సమాన హక్కు ఉండాల్సిందే. ఎవరిని ఇన్సల్ట్ చేయడానికి వీలు లేదు. రిలీజియస్ వాటిలో రాజకీయ జోక్యం ఉండడానికి వీలు లేదు. ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలని చెప్పాడు. ఇప్పుడేమవుతా ఉంది, మెజారిటైజేషన్ పేరుతోటి అత్యధిక మెజారిటీ సపోర్ట్ చేసినటువంటి ఉండాలని. మెజారిటైజేషన్ మీన్స్ అర్థం ఏంటి, ఈ దేశంలో అనేక మంది మైనారిటీస్ ఉన్నారు, బౌద్ధులు, జైన్స్, రకరకాలుగా. ఇప్పుడు వాళ్ళందరూ మైనారిటీస్ అవుతారు. మెజారిటీ ఎవరు అవుతారు నేను చెప్పాను. అంటే మెజారిటైజేషన్ పేరుతోటి భారతదేశంలో ఒక ఫ్యాసిస్ట్ వ్యవస్థను దాచాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అదే జరిగే దేశం ఒకటే ఉంటుందా? ఎవరికైనా మనం విడిపోతారు, మా దేశ ప్రాంతాలు కొట్లాడతారు. దానిలో భాగమే ఇప్పుడు తమిళనాడు జరుగుతున్నటువంటి అంశం. తమిళనాడు ముఖ్యమంత్రి ఏమంటాడు, మా ఇష్టం, మాది ద్రవిడ దేశం, మా దేశం లేదు అంటే ఆయన కొన్ని నీటి ప్రతిపాదనపైన వ్యతిరేకించారు, గవర్నర్ దానిపైన వ్యతిరేకించారు, అనేక ఏడిపేసి మొదలుపెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ విధంగా. చివరికి ఇది పిల్లలు కూడా కొడతా ఉంటే తిరగబడతారు. ఇప్పుడు చివరికి మాది తమిళనాడు మా దేశం అన్నింటినీ ప్రయత్నిస్తున్నారు. అంటే ఒక విధంగా భారతదేశం మొత్తం మళ్ళా చీలిపోవడానికి ఉపయోగపడి మనకు వస్తూ ఉన్నాయి. దీనికి ఎవరు కారణాలు? కాన్స్టిట్యూషన్ గౌరవించింది ఎవరు? రాజ్యాంగం తిరస్కరించింది ఎవరు? సాక్షాత్తు మన ఎంపీ చేసిన ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్. ఎవరు హోమ్ మినిస్టర్? ఎవరు? ఆయన క్రిమినల్ కేసు ముద్దాయి, ఒక మర్డర్ కేసు ముద్దాయి. ఆయన నిర్దోషి కావడానికి ఏం జరిగింది? సాక్షుల్ని, వకీలని, చివరికి సిబిఐ జస్టిస్ లోయ 12 మందిని చంపితే తప్ప ఆయన నిర్దోషి కాలేదు. 12 మంది చేసిన తర్వాత ఎవరున్నారు? తెచ్చి మొదలు ఆధారం లేవు. ఆధారాన్ని కొట్టేశాడు. ఆయన ఇప్పుడు హోమ్ మినిస్టర్. అంటే ఇంత నట్టంగా వస్తున్నటువంటి అంశాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ రాజ్యాంగం మీకు కాపాడేది ఎవరు? రాజ్యాంగాన్ని కాపాడకపోతే దేశంలో ఏ వ్యవస్థ రాబోతుంది? దీనికి ప్రధాన కారణాలు ఎవరు అంటే ప్రతిపక్ష పార్టీలు కాదు, స్వయంగా అధికార పార్టీ వాళ్ళే ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి కావాల్సినటువంటి పునాది ఏర్పాటు చేస్తుంది. వాళ్ళ వల్లనే మళ్ళీ భారతదేశం మళ్ళీ విడిపోయే ప్రమాదం వచ్చేసింది. మళ్ళీ దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనేటువంటి స్లోగన్ రావడానికి కూడా అవకాశం పడతాం. దీనికి ఎవరిని తప్పడతాం? కమ్యూనిస్ట్ తప్పడతామా? పంజాబీని తక్కుపడతామా? మళ్ళీ ఖలిస్తాన్ ఉద్యమంలో వస్తూ ఉంది. ఒకడు ఎంపీ అయినాడు, ఖలిస్తాన్ పేరుతో ఒక ఎంపీ అయిపోయాడు అప్పుడే పంజాబ్లో. కాబట్టి దేశానికి ప్రమాదం వస్తున్నటువంటి సంగతి చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అందరికీ మనం గెలిచే అవకాశం కాపాడుతున్నారు. ఎంత కష్టపడి 400 సీట్లు వస్తాయనుకుని కాస్త 300 సీట్లు కూడా రాలే, 240 సీట్లు వచ్చాయి. అంటే గత సీట్ల కన్నా 60 సీట్లు తగ్గిపోయినాయి. స్వాతంత్రం వచ్చిన అనుకొని ప్రధానమంత్రి క్యాండిడేట్ పోటీ చేస్తే వాళ్ళందరికీ తక్కువ ఓట్లు వచ్చిందంటే ఎవరంటే మన మోడీకి, ప్రధానమంత్రికి అదే తక్కువ ఓట్లు వచ్చింది. ఇతర మాజీ ప్రధానమంత్రి పోల్చుకుంటున్నాం. అంటే ఆయనకి పర్సనల్గా ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతూ ఉంది, పొలిటికల్గా బలం తగ్గుతూ ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో అడ్డగోలుగా ఈ దేశాన్ని ఏమన్నా కానీ ఫెడరలిజం ధ్వంసమైనా పర్వాలేదు, ప్రజాస్వామ్యం ధ్వంసమైనా పర్వాలేదు, లౌకిక లేకపోయినా పర్వాలేదు, మేము గెలవాలి అనేటువంటి కొత్త నిశ్చయంతో పార్లమెంట్లో
బిల్లు పాస్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగమే వర్క్స్ బిల్లు అమెండ్మెంట్ పాస్ చేయించుకోవడం, అది బుల్రా చేసి పాస్ చేయించుకున్నారు. కానీ ఆచరణ పరిస్థితి ఏమవుతుంది, దానివల్ల లౌకిక వ్యవస్థకు సీట్ రాజ్యాన్ని పడిపోయింది. ఇప్పుడు వన్ ఎలక్షన్స్ 1 ఓటరింగ్ కూడా వస్తూ ఉంది, జనరల్ ఎలక్షన్స్. దానివల్ల మళ్ళీ ఇంకా పరిపాలన రాబోతుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే రాబోయే రోజుల్లో మళ్ళీ పరిపాలన సాగించడం కష్టం కాబట్టి, అధికారం రావడం సాధ్యం కాదు కాబట్టి రకరకాల పద్ధతుల్లో దీన్ని చీల్చి చెండాడి మెజారిటీ పేరుతో మళ్ళీ గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. గెలిస్తే గెలవచ్చేమో, కానీ దేశం ఒకటి ఉండదు. లౌకిక వ్యవస్థ నిలబడదు, ప్రజాస్వామ్యం నిలబడదు. మరి ప్రజాస్వామ్యం లేకుండా, లౌకిక వ్యవస్థ లేకుండా రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి పద్ధతి వచ్చినప్పుడు దేశం ఏ విధంగా పోతుంది? ఇవన్నీ స్పష్టంగా కొన్ని ఇంటర్వ్యూస్లో రాఘవాచారి అప్పుడు రాశారు. రాజ్యాంగ విలువలు మొదలుపెట్టి దురదృష్టమైనటువంటి నేను పరిశీలించినప్పుడు ఇందాక చెప్పాను, వామపక్ష ప్రజాశక్తి ఐక్యత కావాలని, వామపక్ష ఐక్యత కావాలని కోరుకుంటున్నాం. వామపక్ష ఐక్యతే కాదు, సిపిఐ మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇంకో మార్గం లేదు. అనేక రాజకీయ పార్టీని చూసేశారు. అనేక రాజకీయ పార్టీని చూసిన తర్వాత కమ్యూనిస్టులు బలంగా లేకపోతే సారి వస్తుంది. ఒకసారి వెంకయ్యనాయుడు గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే రామ్నాథ్ కోవింద్ అని క్యాండిడేట్గా పెట్టారు. ఆయన సపోర్ట్ కోసం అందరూ ఆఫీస్కి వచ్చారు. సిపిఎం ఆఫీస్కి ఉండిపోయారు, 10 మంది సిపిఐ ఆఫీస్కి వచ్చారు. రాగానే నన్ను చూసి, ఎందుకని మీకు 2 ఇళ్ళు ఒక ఇంటికి ఉండకూడదు, వెళ్ళిపోయిన తల్లి ఎట్లా వచ్చాడు అంటే నాకు అర్థమైంది. సిపిఎం వస్తున్నావా అన్న. అవునన్నాడు. మీరిద్దరు కలవండి ఇదంతా అన్నాడు. మేమిద్దరు కలిసి నీకు ప్రమాదం కదా అన్నాడు. ప్రమాదం ఉండదు, ప్రిన్సిపల్డ్ పొలిటికల్ పార్టీస్ పరంగా ఉండాలి. ప్రిన్సిపల్స్ లేని పొలిటికల్ పార్టీ ఉంటే కష్టం అవుతుంది. కాబట్టి ఆ ఉద్దేశం మీరు కలవండి, మీరు గట్టిగా ఉండండి అని చెప్పని బీజేపీ వాళ్ళు చెప్తారు. కానీ మా శ్రీనివాసరామన్ ఒప్పుకోడు. ఇప్పుడు ఏం చేస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మా ప్రయత్నం లెఫ్ట్ యూనిటీ పెరగాలని. లెఫ్ట్ యూనిటీ పెరిగితే ప్రజాస్వామ్య శక్తులకి ఒక ఆత్మధైర్యం వస్తుంది, విశ్వాసం వస్తుంది, ప్రజా ఉద్యమాలకు విశ్వాసం వస్తుంది. తద్వారా దేశాన్ని కాపాడే అవకాశం ఉందని తెలియజేస్తా సెలవు తీసుకుంటాను. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఈరోజు మా గురువు గారి సంపాదక 4వ సంపుటి ఆవిష్కరణ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. నన్ను అడిగితే మీకు తెలిసినటువంటి మంచి ఉత్తమ కమ్యూనిస్ట్ ఎవరు అని అంటే, నాకు తెలిసినటువంటి ఉత్తమ కమ్యూనిస్టు మా గురువు గారు రాఘవాచార్య గారు. మీకు తెలిసినటువంటి విజ్ఞాన సంపన్నులు ఎవరు అంటే, నాకు తెలిసినటువంటి మా గురువు గారే విజ్ఞాన సంపన్నులు అని చెప్తాను. ఆయనకి ఆస్తి లేదు, ఆస్తి పరంగా చూస్తే నిరుపేద, విజ్ఞాన పరంగా చూస్తే విజ్ఞాన ఖని. మీకు తెలిసినటువంటి విలువలతో కూడిన విలువల్ని తన శరీరం, తన మనస్సు నిండా నింపుకున్నటువంటి విలువల మూర్తి ఎవరయ్యా అంటే, నిబద్ధత కలిగినటువంటి మూర్తి ఎవరయ్యా అంటే మా గురువు రాఘవాచార్య గారని నేను చెప్తాను. నేను ఆయన్ని స్తుతించడానికి పొగట్టడానికి కాదు. ఆయన వాస్తవంగా అసలు నేను ఎక్కడున్నా ఇద్దరు గురించే చెప్తాను. మా పెద్ద నాయకులంతా మా నాయకులే. కానీ మీకు ఆదర్శం ఎవరంటే నేను తెలియదు, కానీ చంద్ర రాజేశ్వరరావు గారు నాకు స్ఫూర్తిదాయకం, ఆదర్శం అని చెప్తాను. మీకు గురువు గారు ఎవరంటే నా గురువు గారు రాఘవాచార్య. ఈ ఇద్దరు పేర్లు మాత్రం చెప్పకుండా నేను ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళిద్దరిని
చంద్రరాజు గారికి నేను వయసు తెలవను, అంటే ప్రత్యక్షంగా పరిచయం తక్కువే. కానీ మా గురువు గారి సహచరి ఆయన దగ్గర నేను 4 నెలలు అనుకుంటా శిష్యులకు తీసుకున్నా. ఇక్కడ చంద్రం బిల్డింగ్లో ఏళ్ళు పట్టుకుని చిన్న పిల్లవాడిని నడిపినట్లుగా, అసలు అంత గొప్ప వ్యక్తిని మాకు తెలియదు. ఎన్ని తప్పులు రాసినా సరే, ఎన్ని తప్పులు మాట్లాడినా సరే, మార్కిజం తేడా కూడా తెలియని వాళ్ళం మేము. మార్కిజం అంటే సాంశరం మార్క్సిజం. అలా ఎన్ని పదాలు తెలవని ఎన్ని అడుగుతూ ఉన్నా సరే, ఎంత అడిగినా సరే విసుగు లేకుండా ఓర్పుతో తన సొంత బిడ్డని చేయి పట్టి నడిపినట్లుగా నడిపి నాకు ఆ విధంగా ఒక గురువుగా ఆయన నిలబడ్డారు. చివరిలో ముగింపులో ఇక హైదరాబాద్ ఎడిషన్ ఇక్కడే 4 నెలల శిక్షణ పూర్తయిన సందర్భంగా ఆయన విశ్లేషణ చేస్తూ చెప్పారు, సాంబశివరావు ఒక రా మెటీరియల్గా ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు అద్భుతమైన జ్ఞానం, కానీ చాలా నేర్చుకుని వెళ్తున్నాడు, నాకు చాలా సంతోషం ఉందని ప్రత్యేకించి నా గురించి చెప్పాడు. అంటే అంత ఆయన మీద అభిమానం చివరికి ఎక్కడికి వెళ్ళిందంటే, మా ఒల్లూరు గంగాధరరావు గారు నన్ను కొత్తగూడెం పంపించడం, మా కోమరయ్య గారు, ఇంకా మా పోవాడ గారు, రజపతి గారు వాళ్ళందరూ అక్కడ నన్ను ప్రోత్సహించడం జరిగింది. 1 సంవత్సరం తర్వాత నేను వచ్చేద్దాం అనుకున్నాను. అప్పుడు విలేకరుగానే వెళ్ళాను. ఆయన ఒక ఉత్తరం రాశాడు, చాలా స్ట్రాంగ్గా రాశాడు. అంటే స్ట్రాంగ్గా అంటే చాలా మందలిస్తూ, మంచి మృదు స్వభావంతో కూడిన మృదు మధురమైన మందలింపుతో రాశాడు. ఆయన మీద ఉన్న ఆ గురుతుల్యత నన్ను ఇంకొంతకాలం ఉండాలి అని, ఆయన కోసం నేను అక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఇక మళ్ళీ నా జీవితం మారిపోయింది. లేకపోతే ఆయన ఉత్తరం లేకపోతే నేను వచ్చేసేవాడిని. నేను గుంటూరు జిల్లాలో ఆర్గనైజేషన్ చేద్దాం అనుకున్నాను. ఆ విధంగా ఇంకో మాట కూడా మీకు చెప్పాలి, సుధాకర్ రెడ్డి గారికి కూడా మార్గదర్శకత్వం చేసినటువంటి ఒక ముందు చూపు కలిగినటువంటి ఒక నిష్ణాతులు మహామేధావి రాఘవాచారి గారు. ఆయన విశాలాంధ్రలో పనిచేయాలని సుధాకర్ రెడ్డి గారు అనుకుంటే, నువ్వు ముందు లా కాలేజీలో చేరు అని చెప్పి అంటే చెప్తే అన్నాను. నేను లా కాలేజీలో చేరి అక్కడి నుంచి నాయకుడిగా అవడానికి అడుగులు దిద్దినటువంటి గొప్ప వ్యక్తి రాఘవాచారి గారు. ఇక చెప్పాలంటే మన దురదృష్టం, అతుకులతో కూడిన కవితలు, అతుకులతో కూడిన వార్తలు, లేకపోతే ఎన్నో జర్నలిజం పేరుతో ఉన్నటువంటి పాత్రికేయ వృత్తిని అనుసరించేవాడు. అదేవిధంగా కాపీ పేస్టింగ్ లాంటి కథానికలు రాసేవాడు, పత్రికలు నడిపేవాళ్ళు ఇవాళ సూపర్ డామ్లో ఉంటారు. కానీ అసలు సిసలైన విజ్ఞానులు, అసలు సిసలైన అంకిత భావం కలిగిన వాళ్ళు, విశాలాంధ్ర లాంటి పత్రికలు, సరే ఇప్పుడు సంగతి చెప్పను, లేకపోతే దాన్ని నడిపిన గొప్ప రాఘవాచారి గారు లాంటి వాళ్ళు మహామేధావులు వారు ఎక్కడో ఉంటుంది. ఈజ్ ఎక్సెప్షన్ ఫ్రమ్ ఆల్ అదర్స్ బికాస్ ఈజ్ సర్వీసెస్ ఈజ్ ఐడెంటిఫైడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. Actually, he was born in Warangal, but whereas he came to Vijayawada and he settled down and he embraced this entire Vijayawada as his own hometown. ఆ విధంగా ఆయన ఇక్కడ ఆ హక్కును చేర్చుకున్నారు విజయవాడ ప్రజలు. కానీ నాకు చాలా సంతోషం వచ్చింది ఆయన పేరుతో ప్రెస్ అకాడమీ జరగరాని రోజుల్లో, కచ్చగోడ కమ్యూనిస్టులు అంటే పేరు పెట్టని రోజుల్లో ఆయన పేరు పెట్టడం అంటే నాకు చాలా సంతోషం కూడా అనిపించింది.
అది అంత గొప్ప వ్యక్తి. కానీ జర్నలిజం చూస్తూ ఉన్నాం. జర్నలిజం అంటే నాకు అర్థం కావట్లేదు అసలు ఏం జర్నలిజము, అసలు జర్నలిజం అంటే దానికి భాష్యం ఏంటి, దానికి ఉన్న ప్రాథమిక నియమాలు ఏంటి, నిబంధనలు ఏమిటి, అసలు జర్నలిజం ఉద్దేశం ఏమిటి, అసలు ఆ లక్ష్యం ఏంటి, నాకు ఇప్పుడేం అర్థం కావట్లేదు. కానీ అవే ఇవాళ ప్రజలందరినీ అటు ఇటు మలుపు తిప్పి ప్రజల భావాలని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో అటువంటి జర్నలిజాలు ఇవాళ విజయవంతం అవుతా ఉన్నాయి. మరి మొన్న ఒక పత్రికలో రాశారు, ఒక ఆయన పెద్దది రాశారు. ఆయన ఏం రాశాడు, రాహుల్ గాంధీ గురించి రాశాడు. రాహుల్ గాంధీ కమ్యూనిస్టుల భాష వాడుతున్నాడు, ఇక ఈయన బాగుపడ్డు. కమ్యూనిస్టులు ఎలా అయిపోయారో రాహుల్ గాంధీ కూడా అలాగే అయిపోతాడు. ఏం వాడాడు ఆయన, ఇప్పుడు మన వర్మ గారు చెప్పారు చూసారా, 10 మంది చేతుల్లో ఎంత సంపద ఉంది, 1% చేతుల్లో ఎంత సంపద ఉంది, 70% ప్రజల్లో ఎంత సంపద ఉందని లెక్కలు చెప్పాడు. అంటే ఈ దేశం ఎలా ముందుకెడుతుంది, ఈ దేశాన్ని అంచనా వేయటంలో రాహుల్ గాంధీ వైఫల్యం ఉందని ఆయన రాశారు. చాలా నేను చదివాం, పేరు నేను ప్రస్తావన అవసరం లేదు. అని చెప్పింది ఏంటి, కార్పొరేట్ సంస్థలు లేకపోతే పన్నులు ఎవరు కడతారు, ఇది ఆయన చెప్పింది. ఆ కార్పొరేట్ సంస్థలకు సంపద ఎక్కడి నుంచి వచ్చింది, ఆ సంపద సృష్టిస్తున్నది ఎవరు, ఆ సంపద సృష్టికి మూలకారకులు ఎవరు, శ్రమ ఎవరిది, శ్రమ ఆ ఫలితం ఎవరిది, ఆ లోతుల్లో కోరవాడు. కానీ అది చదివితే వేల లక్షల మందికి ప్రభావితులవుతారు. నాకు తెలిసి ఒక చిన్న లెక్క చెప్పి క్లోజ్ చేస్తాను. జిఎస్టీ 26 లక్షల కోట్లు ఇప్పుడు ఉంది. దానిలో ఓన్లీ 3% ఆఫ్ జిఎస్టీ ఈజ్ బీయింగ్ పెయిడ్ బై కార్పొరేట్ హౌసెస్. ఓన్లీ 3%. రిమైనింగ్ అంతా ఎవరు కడుతున్నారు, రిమైనింగ్ అంతా చిన్న పేదవాళ్ళు కట్టే శిస్తులన్నీ ఇండైరెక్ట్గా కట్టేవన్నీ కూడా జిఎస్టీ పేరుతో వస్తున్నారు. మరి ఆ సంపద ఎవరికి ఇస్తున్నారు, ఆ సంపద కార్పొరేషన్ సంస్థలకి రాయితీల పేరుతోనూ 15 లక్షలు, లేకపోతే ఎన్పిఐలు రద్దు పేరుతోనూ 15 లక్షల కోట్లు అట్లా ఈ మధ్య చూసాం మనం. అంటే శ్రమ ఒకటిది, సంపద ఒకటిది, దాన్ని దోచుకునేవాడు మరొకడు. కానీ పత్రికల్లో రాసేవాడు మాత్రం ఆ దోపిడీదారులకు అసలైన ప్రతినిధిలాగా రాస్తూ ఉంటే అవి ఈ జనంలోకి వెళ్తూ ఉన్నాయి. ఎక్కడ దీనికి మార్పు రావాలి, ఎక్కడ దీనికి అంతం రావాలి, మనం సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఈ మధ్య మేము ఎవరిని కలుస్తున్నా, ఇందాక నారాయణ గారు చెప్పినట్టుగా మంచి ఉద్దేశంతో కమ్యూనిస్టులు కలవాలని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకా కమ్యూనిజం ఎందుకయ్యా, కమ్యూనిజం అవసరమే ఉందని అనేవాళ్ళు కూడా ఉన్నారు. మహానుభావులు, పెద్దవాళ్ళు కమ్యూనిజం అవసరం లేదని చెప్తున్నారు. అసలు కమ్యూనిజం లేకపోతే అసలు ప్రశ్నించేవాడు ఎవడు, నేను అడుగుతున్నాను. ఇవాళ మీరు తీసుకోండి, అభ్యుదయ ప్రగతిశీల రచయితలైనా, లేకపోతే ఈనాడు జైలులో ఉన్నటువంటి వాళ్ళైనా, విప్లవకారులైనా, వీళ్ళంతా ఎవరు, వీళ్ళంతా కమ్యూనిస్టులే, కమ్యూనిస్టు భావజాలం కలిగిన వాళ్ళే. కొద్దిమంది, అంటే ఆ భావజాలం కలిగినటువంటి వాళ్ళు లేకపోతే, ఆ కొద్దిమంది లేకపోతే ఈ సమాజానికి దిక్సూసి ఎవరు, దీనికి మార్గదర్శకత్వం ఎవరు, ఓ శ్రీశ్రీ అనండి, లేకపోతే ఒక దాశరథి అనండి, లేకపోతే ఒక ఆరుద్ర అనండి, లేకపోతే ఒక మొత్తం మొహిద్దీన్ అనండి, ఈనాడు కూడా మన రాఘవాచార్య గారి వరకు తీసుకుంటే వీళ్ళంతా మనకి తక్కువ మంది కనపడతారు. తక్కువ మంది, ఆ తక్కువ మంది ఇవాళ ఇప్పుడు ఆ హరగోపాల్ లాంటి వాళ్ళు కానీ అది మీరు తీసుకోండి. ఎక్కడైనా సరే ఇటువంటి సామాజిక అంశాలపైన మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళు కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు భావజాలం కలిగిన వాళ్ళు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎఫిలియేషన్ ఆర్ దేర్ పార్టీస్, దేర్ ఐడియాలజీస్, బట్ ద పర్సన్స్ హూ కమిటెడ్ టు ద ఐడియాలజీ ఆఫ్ లెఫ్ట్, దే ఆర్ ద పర్సన్స్. వాళ్ళు మాత్రమే. ఎంతమంది ఉన్నారు, 10 మంది ఉంటేనే ఈ సమాజంలో ఇంత ప్రశ్నించే గుణం వస్తుంది కదా. అందువలన ఆ 10 మంది అటువంటి వాళ్ళు మరెంతో మంది పెరగాలి.
అందుకని కమ్యూనిజం అవసరం ఎందుకు అని చెబుతూ చాలామంది మీరు కలవకపోతే మీ పరిస్థితి ఇంతే అనేవాళ్ళు ఉన్నారు, మీ సిద్ధాంతం అవసరం లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. మరి దీనికి ఏంటి పరిష్కారం? ఎంతకాలం 100 ఏళ్ళు అయిందని సిపిఐ పార్టీ రేపు December 26కి వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ 100 years సక్సెస్ఫుల్లీ. Of course, CPM people, CPM friends may say that we crossed 100, we are reaching 105 years. సరే కొద్దిగా సరే ఇప్పుడు ఆ లోతుల్లోకి నేను వెళ్ళాను. ఏదన్నా 100, 110 ఏళ్ళ చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీని ఇలాగే ఉంచుకోవాలా, కమ్యూనిజాన్ని ఇలాగే ఉంచుకోవాలా? ఎక్కడ దీనికి పరిష్కారం? ఎప్పుడు దీనికి పరిష్కారం? ఏనాటికి ఈ మానవాళికి మార్గదర్శకత్వం? ఇది సీరియస్గా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఆ అవసరాన్ని దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఒక ఆయన నాకు చెప్పాడు, కొన్ని దేశాల్లో పార్టీల పేరు మార్చేయాలి, మీ జెండా మీరే పెట్టుకోండి, మీ సిద్ధాంతం మీరు పెట్టుకోండి, మీ సిద్ధాంతం కమ్యూనిజం అని చెప్పండి, కొద్దిగా పేరు మార్చండి అని ఒక ఆయన చెప్పాడు. ఇంకొక ఆయన ఇంకొకటి చెప్పాడు. మొత్తం మీద కొంతమందికి నిజమైన అభిమానులు రకరకాల ఆలోచనలు రేకెత్తిస్తున్నారు. ఈ తరుణంలో రాఘవాచార్య గారు లాంటి వాళ్ళు, ఇంకా అటువంటి గొప్ప మేధావులు, మనకు మార్గదర్శకత్వం కావాలి. మనమే మార్గదర్శకం అనుకోకూడదు. నాయకులను నడిపేటువంటి నాయకులకి దశ దిశ నిర్దేశం చేసేటువంటి గొప్ప విద్వత్తు కలిగినటువంటి విజ్ఞానం కలిగినటువంటి మహా మేధావులు ఇవాళ, కమ్యూనిస్టు మేధావులు ఇవాళ అవసరం ఉంది. అందుకని వారి సంపాదకీయాలు కానీ ఇటువంటి వాటిని ఫాలో అవుతూనే ఎలా ఆ వైపుగా ఆలోచన ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత సిపిఐ, సిపిఎం, లెఫ్ట్ పార్టీస్ వీళ్ళందరూ కూడా ఉంది. లేకపోతే అనవసరమైనటువంటి హిపోక్రసీకి పోతూ, వేషజాలకు పోతూ, నేను ఎక్కువ నువ్వు ఎక్కువ అనుకుంటూ ఇలాగే నడుస్తూ ఉంటే ఇప్పటికే హాల్ చూస్తున్నాం. రాను ఒకనాడు అట అనే పరిస్థితి వస్తుంది. పోదు, నాకైతే ఆ విశ్వాసం ఉంది. కానీ మనకి ఒక దాని ఎంఫసిజం కోసం చెప్తున్నాను. అందువల్ల ఎక్కడైనా సరే ఎక్కడో ఒక చోట మార్పు రావాలి. మార్పు వచ్చి ఈ దేశ పరిస్థితులకు అనుగుణంగా, ఈ దేశంలో ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మన ఐడియాలజీని మనం నిలబెట్టుకుంటూనే ఆ విధంగా మమేకం అవ్వకపోతే ఆ ప్రజల్లోకి మనం మరింత లోతుగా వెళ్ళకపోతే, ఆ ప్రజల్లోకి వెళ్ళటమే కాదు వాళ్ళని మన వైపు ఆకర్షించే విధంగా మనం ఆలోచనని రూపొందించుకునే ఆ శక్తి మనకు లోపిస్తే ఇలా జరుపుకుంటూనే ఉంటాం. అందుకని మా గురువు గారి సాక్షిగా ఖచ్చితంగా నేను మీ అందరిని కోరుతున్నాను, వేదిక మీద ఉన్న పెద్దలను కోరుతున్నాను. ఇంకా పెద్దలు చాలామంది పైన ఉన్నారు, పైన కాదు, ఢిల్లీలో ఉన్నారు. ఆ ఢిల్లీలో ఉన్న పెద్దలందరికీ కూడా ఎప్పుడో మంచి ఆలోచన వచ్చి మంచి ఆలోచన రావాలి. లేకపోతే మన కమ్యూనిస్టులు ఎప్పుడైనా ఉన్నారు. ఆయన ఎప్పుడు ఇందాక చెప్పాడు కదా, వాళ్ళందరికీ ఒక మంచి ఆలోచన వచ్చి భేషజాలు పక్కన పెట్టి సీరియస్గా మేధోమథనం జరిపి ఏం చేయాలనేటువంటిది కలిపి కూర్చుని చర్చించి తద్వారా చిన్న స్టెప్ బై స్టెప్ మార్పులు తీసుకుని వచ్చి తిరిగి ఎందుకంటే సమాజం ఇవాళ సంక్షోభభరితంగా ఉంది. మతపరమైన విభజనతో లేకపోతే ఇతర అనేక విభజనలతో ఏమి గత్యంతరం లేక తప్పనిసరి దుర్మార్గుడిని రారాజుగా కీర్తించే సమాజంలో ఉన్నాం. వీడు దుర్మార్గుడని చెప్పగలిగినటువంటి ఆ చైతన్యాన్ని, ధైర్యాన్ని అందించగలిగేది కమ్యూనిస్టులే. ఆ కమ్యూనిస్టులకి మరింత ప్రేరణ కలిగించే విధంగా, ఆ కమ్యూనిస్టులకే మార్గదర్శకత్వం చూపే విధంగా ఒక మంచి ఆలోచన రావాలి. అందుకని మా రాఘవాచార్య గారి పేరుతో జరిగే ఈ సెమినార్ కానీ, పుస్తకావిష్కరణ కానీ, ఇంకా ఏ గొప్ప వాళ్ళ పేరుతో జరిగే ఇవన్నీ కూడా ఇటువంటి ఆలోచనకు తావిచ్చే వేదికలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా జోస్రా గారికి, మా డాక్టర్ గారికి, ఇంకా ఆ కుటుంబం అంటే నేను నిజంగా చెప్తున్నా, మీ అందరికి ఎక్కువ సంవత్సరాల సంబంధం ఉండొచ్చేమో కానీ
నాకు ఆయన పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి ఆయన ప్రభావం నా పైన నిజంగా ఆయనకి నేను ఒక కొడుకు లాంటివాడిని. ఆ విధంగా నేను ఒకటి రెండు సార్లు మిస్ అయ్యా. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో వద్దామనుకున్నాను, వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన నిజంగా ఆయన స్వరూపం, ఆయన మూర్తిత్వం, ఆయన మేధస్సు అసలు నిజంగా వాటిని ఒక కలబోతగా పెట్టి నిలబెడితే ఉత్తమ కమ్యూనిస్టులు, ఉత్తమ మేధావి, ఉత్తమ మానవతామూర్తులు ఎవరయ్యా అంటే అన్నింటిలో కూడా నెంబర్ 1 మా రాఘవాచార్య గారిని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మా రామకృష్ణ గారు, వనజ గారు, ఇంకా విల్సన్ గారు, ఇతర పెద్దలందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు జమీందార్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు నారాయణ గారు, పొన్ననేని సాంబశివరావు గారు, రామకృష్ణ గారు, జోసం గారు, ఇతర పెద్దలు, జోసం గారు, అందరికీ నమస్కారం. ఈరోజు రాఘవాచార్య గారి ట్రస్ట్ పేరు మీద ఆయన సంపాదకీయాలు 152 సంపాదకీయాలను ఎంపిక చేసి జాతీయ అంశాన్ని ఒక మంచి పుస్తక రూపంలో తీసుకొచ్చినటువంటి ట్రస్ట్ వారిని, నిర్వాహకుల్ని నేను నా తరఫున సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ సంపాదకీయాలు, ఈ పుస్తకాన్ని ఒక 4 రోజుల ముందే నన్ను ఆహ్వానించినప్పుడే వనిత గారు నాకు పంపించారు. నేను అక్కడక్కడ మొత్తం చదవలేకపోయినా కొన్ని ఓవర్వ్యూ లాగా కొన్ని చూశాను. జమీందార్ గారు చెప్పినట్టుగా ఇది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూటి కూడా వర్తించేటువంటి అనేక అంశాలు, ఒక విజ్ఞాన కని అంటే ఆ రోజుల్లోనే జరగబోయేటువంటి విషయాల్ని ఊహించి ఎలా ఉంటాయి పరిణామాలు అని చెప్పగలిగిన గొప్ప ప్రజ్ఞాశాలి రాఘవాచార్య గారు. ఆయన గొప్పతనం ఈ సంపాదకీయాలు చదివితే మనకి అర్థమవుతుంది. కొన్ని అక్కడక్కడ కొన్ని చదివినప్పుడే నాకు ఆ ఇంప్రెషన్ వస్తే మొత్తంగా చదివితే, ఓపిక చదివితే అవసరమైనప్పుడు మనకి రెఫరెన్స్గా కూడా ఉపయోగపడతాయి. అది ఆర్థిక విధానాల మీదైనా, మతోన్మాదానికి సంబంధించిన విషయాల మీదైనా, సాంస్కృతిక రంగం మీదైనా, కళారంగం మీదైనా, రాజ్యాంగపరమైన హక్కులకు సంబంధించిన విషయాల మీద, సామాజిక అంశాల మీద, మహిళల హక్కుల మీద, ఒకటి కాదు అనేక అంశాలని ఆయన వివిధ సంపాదకీయాల ద్వారా ఈరోజు మనకి తను లేకపోయినా భౌతికంగా మన మధ్య ఆయన జ్ఞాపకంగా వదిలేసినటువంటి ఒక విజ్ఞాన ఖని. దీన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 5వ భాగం కూడా త్వరలో వస్తుంది. అంతర్జాతీయ సంపుటం కూడా త్వరలో వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. రాఘవాచార్య గురించి నేను 2 విషయాలు చెప్పాలి. ఒకటి, ఆయన చూడకముందు, అసలు రాజకీయాలే తెలియకముందు నేను రాఘవాచార్య గారి పేరు విన్నాను. స్టూడెంట్గా ఉన్నప్పుడే మా స్కూల్కి, మా ఇంటికి కూడా విశాలాంధ్ర పేపర్ వచ్చేది. విశాలాంధ్రలో పైనుంచి కింద చదివేవాడిని. అందులో ఉండే కవిత, ముఖ్యంగా ఆదివారం కవితలు, ఇటువంటి కొంచెం ఎక్కువ ఆసక్తిగా చదివేవాడిని. చివరికి వచ్చేసరికల్లా టి వెంకటేశ్వరరావు, రాఘవాచారి అనే పేర్లు ఉండేవి. ఎవరో ఇద్దరు అనుకుంటుండేవాడిని. ఎవరో మనకు తెలియదు, ఎవరో చాలా మంచి పత్రిక చేస్తున్నారని మాత్రం అనుకునేవాడిని. కానీ ఆయనతోటి నేను బై యాక్సిడెంటల్, యాదృచ్ఛికంగా ప్రజాశక్తి సంపాదకుడిగా ఒక 5-6 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది. నేను సంపాదకుడినైన మొదటి నెలలోనే నేను కలిసినటువంటి వాళ్ళలో రాఘవాచార్య గారు. నేను కావాలనే వెళ్ళి ఆయన కలిసి కమ్యూనిస్ట్ జర్నలిజం ఎలా ఉండాలో చెప్పండి అని ఆయన అనుభవాలు అడిగాను. కలుసుకొని అడిగాను. ఆయన చేసినటువంటి అనేక సూచనలు, ఆయన అనుభవాలు ప్రత్యక్షంగా కొద్దిసేపే, 1 గంట లోపలే మాట్లాడి ఉంటాము. కానీ ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నాకు ఎప్పటికీ కూడా జ్ఞాపకం ఉన్నాయి. అవన్నీ కూడా మధురానుభూతులుగానే మిగిలిపోతాయి. 2వ సందర్భం కనుక మోటూరు హనుమంతరావు గారు. మనందరం కూడా తెలుసు, కమ్యూనిస్టు జర్నలిస్టులుగా ప్రముఖులుగా చెప్పుకోవాల్సి వస్తే మధుకూరు చంద్రశేఖరం గారు, మోటూరు హనుమంతరావు గారు, రాఘవాచార్య గారు. 3 పేర్లు చెప్పుకోకుండా కమ్యూనిస్ట్ జర్నల్ గురించి మనం మాట్లాడుకోలేము. ఆయన చనిపోయిన తర్వాత, హనుమంతరావు గారు చనిపోయిన తర్వాత మేము ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం బెస్ట్ అంటే ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుల్ని ప్రవేశపెట్టాం. దానికి ఒక కమిటీ వేసి జడ్జెస్గా పెట్టినటువంటి వాళ్ళలో 3లో రాఘవాచార్య గారు కూడా
సీనియర్ జర్నలిస్టులు. ఆయన చాలా ఓపికగా వచ్చినటువంటి అన్నిటిని కూడా పరిశీలించి నిష్పాక్షికమైనటువంటి ఎవ్వరూ వేలెత్తి చూపకుండా ఉండే విధంగా ఆయన జడ్జి చేసి అందరి అభిమానాన్ని కూడా చూరగొన్నారు. ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రేరణ దాన్ని ఎప్పటికీ వరుసగా ఆయన ఉన్నంత వరకు, సజీవంగా ఉన్నంత వరకు మన మధ్య ఆయన ఆ బాధ్యతను నెరవేర్చారు. అందుకు సిపిఎం కానీ ప్రజాశక్తి కానీ కృతజ్ఞులై ఉంటాం ఆయన. ఇది ఆయనతో ఉన్నటువంటి ప్రత్యక్ష అనుభవం. ఇక ఆయన రాసినటువంటి విషయాలు ఈరోజు అందరూ కూడా చెప్పారు పెద్దలు. ఈరోజు జర్నలిజం యొక్క రూపం మారిపోయింది. ఒకప్పుడు కమ్యూనిస్ట్ జర్నలిజానికి గుండెకాయ లాంటిది సంపాదకీయం రాశారంటే ఆ పత్రిక యొక్క వైఖరే కాదు, పార్టీ యొక్క వైఖరి కోసం కూడా సంపాదకీయం చదివేవాళ్ళు. ప్రపంచ స్థాయిలోనే లెనిన్ కాలంలో ప్రావదా చదివితే ప్రావదా సంపాదకం అంటే ప్రపంచవ్యాప్తంగా దానికి పబ్లిసిటీ వచ్చేస్తుంది. ఒక ముఖ్యమైన విషయం మీద రాస్తే ఎవరు లెనిన్ స్టాలిన్ ప్రకటన చేయాల్సిన అవసరం లేదు. పీపుల్స్ డైరీలో ఒక సంపాదకీయం వచ్చిందంటే ప్రపంచం అంతా చర్చనీయాంశం అవుతుంది. మావోనో చవనో మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాంటి గొప్పతనం కమ్యూనిస్ట్ పత్రికల యొక్క సంపాదకీయాలకు ఉంది. ఆ సంపాదకీయాల యొక్క విలువను నిలబెట్టినటువంటి వాడు రాఘవాచార్య గారు. ఈరోజు ఆ రకమైన సంపాదకీయాలకు ఆ రకమైనటువంటి విలువ కూడా కనిపించలేదు. మామూలుగా మీడియాలో చదివితే అసలు పత్రికా స్వేచ్ఛ అనే దాని అర్థమే మారిపోయింది. ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ అంటే యజమానుల స్వేచ్ఛ, జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదు, మాట్లాడే స్వేచ్ఛ లేదు, రాసే స్వేచ్ఛ లేదు. యజమానులు ఏం చేస్తే అది రాయాలి. వాళ్ళు చెప్పినది రాయకపోతే తీసేవాళ్ళు దాన్ని చెత్తబొట్లు వేస్తారు. అంత కష్టపడి రాసి పబ్లిష్ కాకపోతే, లేకపోతే టెలికాస్ట్ కాకపోతే తమ శ్రమ వృధా అవుతుందని వాళ్ళు ఏం చేస్తే అది రాస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా ట్యూన్ అయిపోయారు, జర్నలిస్టులు కూడా ట్యూన్ అయిపోయారు. ఎందుకని భిన్నాభిప్రాయం రాసేటువంటి జర్నలిస్టులు గొంతుకు మీద కత్తి పెట్టి రాయిస్తున్నారు. ఇంతకుముందు ఎమర్జెన్సీ పెట్టి పత్రికా స్వేచ్ఛను హరించారు. ఇప్పుడు ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం లేదు. ఎమర్జెన్సీ లేకుండానే పత్రికా స్వేచ్ఛను హరించి ఈరోజు భిన్నాభిప్రాయం గొంతు నలిపేస్తున్నారు. ఒక చిన్న సోషల్ మీడియాలో ఒక లైక్ కొట్టినందుకు కేసులు పెట్టిన మన జైల్లో తోసినటువంటి ఘటనలు ఉన్నాయి. లేదా వాళ్ళు పత్రికల్లో రాస్తే వేరే మనం చూసాం ఈ మధ్య మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ ప్రభుత్వాలను విమర్శిస్తేనే దేశద్రోహం, విమర్శిస్తే దేశద్రోహం, రాజద్రోహం, దేశద్రోహం. వాళ్ళ ఇళ్ల మీద దాడులు, ఐడి దాడులు, ఈడీ దాడులు, ఎన్ఐఏ విచారణలు, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కేసులు, రైట్స్ ఒకటి కాదు నానా బీభత్సం చేసి అసలు ఇక మరోసారి అడ్డం తిరిగి తావరేవో తేల్చుకుందాం అనుకుంటే తప్ప, లేకపోతే ఎవడైనా సరే నోరు మూసుకొని కూర్చోవలసినటువంటి ఒక పరిస్థితిని సృష్టిస్తున్నారు. అంటే ఎమర్జెన్సీ లేకుండా ఎమర్జెన్సీ మించిన నిరంకుశ అధికారం, నిరంకుశ పాలన ఈరోజు సాగుతుంది. ఈ నిరంకుశ పాలనకి కార్పొరేట్ ప్రయోజనాలు ప్రధానమైనవి. వాళ్ళు ఎవరికి ఏ భూములైనా దారత్వం చేయనండి, ఎవరికి ఏ వనరులైనా కట్టబెట్టనివ్వండి, ఎవరు మాట్లాడటం లేదు, విమర్శించడానికి లేదు, మనం చూస్తూ ఊరుకుంటారు. టీసీఎస్కి విశాఖపట్నంలో నడిపోతున్న మంచి విలువైనటువంటి కొండ మీద 99 పైసలకి, అసలు మనం ఊహించిన పైసలు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు మనకి. 99 పైసలు ఇవ్వాలన్నా కష్టమైన పాపం. తాతగారు ఇవ్వగలరో లేదో మనకు తెలియదు. 99 పైసలు, అంత నిరుపేదవాళ్ళు 26 ఎకరాలు కట్టబెట్టేశారు. నాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే ఇప్పుడు మధ్య పత్రికలు వాటిలో కూడా వాళ్ళు కూడా అంటున్నారు, టీసీఎస్ లాంటి ఒక రిప్యుటేషన్ ఉన్న కంపెనీ ఉన్న మొత్తం మనోపల్లి కంపెనీలు ఎంతో కొంత రిప్యుటేషన్ ఉన్నది టాటా కంపెనీస్కి. వాళ్ళకి ఇచ్చేస్తే ఉచితంగా తర్వాత తమకు కావాల్సిన వాళ్ళందరికీ ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఇక ఎవరు క్వశ్చన్ చేయడానికి వీలుండదు, విధానం అమలు జరిగిపోతుంది. 100 కోట్ల విలువైన భూముల్ని ఈ రకంగా దారాదత్తం చేసుకుంటూ పోతే పేదవాళ్ళకి గుడి చేసుకోవడానికి 1 సెంటు భూమి మాత్రం దొరకదు. అక్కడ వీళ్ళకి మాత్రం 100 ఎకరాలు ఇచ్చేస్తారు. ఇప్పుడు ఉన్నది చాలు అన్నట్టు రాజధాని కూడా 44,000 ఎకరాలు తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నట్టు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఆడ ఆలు లేదు, చీరు లేదు, 5-6 వేల ఎకరాల్లో రాజధాని కట్టేయచ్చు. అసలు రాజధానికి గతి లేదు. ఇప్పుడు ఇంకో 40,000 ఎకరాలు దానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దాన్ని చూపెట్టి స్పెక్యులేషన్, ఆ స్పెక్యులేషన్ చుట్టూ రైతుల్లో లేనిపోయిన ఆశలు కల్పించి ఇంకొక 2వ దశ మారణ హోమాన్ని సృష్టించడానికి అమరావతిలో ప్రయత్నం జరుగుతున్నది అనిపిస్తుంది. ఒకసారి ఆల్రెడీ 5 ఏళ్ళు అనుభవించారు అమరావతి ప్రజలు. మరి దీన్ని చూసైనా పాఠం నేర్చుకోవట్లేదు. అందుకని ఈరోజు ఈ రకంగా ఇష్టానుసారం కార్పొరేట్లు కట్టబెడుతూ ఉంటే మనం చూస్తున్నాం 16 లక్షల కోట్లు ఎగ్గొట్టేశారు బ్యాంకులకు, పన్నులు బకాయిలు కట్టకుండా వడ్డీలు ఎగ్గొట్టారు. పన్నులు 3 లక్షల కోట్లు, కదా 2024లో 3 లక్షల కోట్లు పన్నులు ఎగ్గొట్టారు. ఇన్ని లక్షల కోట్లు ప్రజల సొమ్ము హరిస్తున్నా సరే ఏమీ మాట్లాడటం లేదు.
ఎవరన్నా ఇంటికి లోన్ తీసుకుంటే, చదువుకు లోన్ తీసుకుంటే ఒక నెల 2 నెలలు ఆలస్యం అయితే డిఫాల్ట్ అని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యాలు నెలకు పోయి బెదిరించడం, లేకపోతే జప్తు నోటీస్ ఇవ్వడం చేస్తున్నారు. ఈ రకమైనటువంటి ఒక నిరంకుశత్వం ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఇది మొదలకు ముందే ప్రతిఘటన ఏ విధంగా చేయాలి? ఇప్పుడు సంపాదకీయాలు మామూలుగా రాయని చదివితే ఒక వాస్తవాల ఆధారంగా విశ్లేషణ చేయడం. ఈ కమ్యూనిస్ట్ జర్నలిజానికి పునాది వాస్తవాల ఆధారంగా విశ్లేషణ చేయడం, మన ఇష్టాలను బట్టి కాదు. విశ్లేషణ బట్టి నిర్ధారణ బట్టి పరిష్కారం. కాబట్టి దీనికి ఏమిటి పరిష్కారం? ఆయన రాఘవాచార్య గారు పెట్టిన ఒక మెథడు, సంపాదకీయాల్లో పెట్టినటువంటి మెథడు మనం కూడా అలవర్చుకుంటే ఈరోజు జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన ఉపయోగం లేదు. ప్రజలను కూడగట్టి ఉద్యమాలు నడిపి వాళ్ళని ప్రతిఘటనకు సిద్ధం చేయాలి. కానీ ప్రజల భ్రమలు ఉన్నాయి. పోవటానికి అవసరం నేపథ్యం ఇప్పుడు సాంబశివరావు గారు చెబుతున్నారు, మార్పు రావాలని కోరుకుంటున్నట్టు. కానీ ఆల్రెడీ మార్పు మొదలైంది. ఈరోజు అమెరికా ఈ స్థితిలో ఉంటుందని ఎవరు ఊహించలేదు. 4-5 ఏళ్ల క్రితం ఈ స్థితికి వస్తుంది. తన చుట్టూ తానే ఇనపగోడ కట్టుకుంటుంది, తన దేశంలోని అందరిని బయటికి పంపిస్తుంది, తాను బయటికి పంపించిన పెట్టుబడులను మళ్ళీ వెనక్కి లాక్కుంటుంది. ఇది ఎవరు ఊహించలేదు. WTOని మనం నెత్తిన రుద్దారు. ఇప్పుడు ఆ WTOనే వాళ్ళు ఉల్లంఘించి ద్వైపాక్షిక చర్చలు సిద్ధమవుతున్నారు. దేశాలను బెదిరించి మరి కాళ్ళదాకారాన్ని తెచ్చుకుంటున్నారు. కానీ ఉంగిపోయిన ఒకే ఒక దేశం ప్రపంచానికి ఈరోజు ఆశాకిరణం ఉన్న దేశం ఎవరు? చైనా. అందరికీ తెలుసు, కనిపిస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధం మారిపోయే కొత్త రకమైనటువంటి ఇంకొక వాణిజ్య యుద్ధంలో అపోజిట్ ఫోర్స్గా నిలబడి సవాల్ చేస్తుంది చైనా. అది కమ్యూనిస్ట్ దేశం, సోషలిస్ట్ దేశం. ఎక్కడ పోయింది సోషలిజం, ఎక్కడ పోయింది కమ్యూనిజం? మళ్ళీ తిరిగి ప్రజల ముందుకి ఒక శక్తిగా కమ్యూనిజం వస్తున్నది. ఆ మార్పు మొదలైంది. ఆ ఆశతోనే ఈరోజు మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఇంతకుముందు కమ్యూనిజం కాలం చెల్లింది అన్నవాళ్ళు ఈరోజు వాస్తవాలు గుర్తించాలి. బహుశా రాఘవాచార్య గారిని బతుకుంటే ఇదే సంపాదకీయం రాసి ఉండేవాడు. కమ్యూనిస్ట్ వ్యతిరేక కాలం చెల్లిందని రాసి ఉండేవాడు. అది గుర్తించాలి. చంద్రబాబు నాయుడు గారు అంటుంటారు కమ్యూనిస్టులు మారాలని. ఇప్పుడు సాంబశివరావు గారు కూడా చెప్పారు, మారాల్సింది కమ్యూనిస్టులు కాదు, మారాల్సింది చంద్రబాబు నాయుడు. 1999లో జీవిస్తున్నాడు ఇంకా ఆయన. ఇది 99 కాదు, 2025. అది గుర్తించాలి ఆయన. 2025లో పరిగెత్తుకొని రావట్లేదు విదేశీ పెట్టుబడులన్నీ దావోస్ పోయి అందరూ కాళ్ళు పట్టుకుని ఒక పెట్టుబడి రాలేదు ఇప్పుడు. అందుకని ఇంతకుముందులాగా లేదు పెట్టుబడి. ఈరోజు మన ఇష్టానుసారం పిలిస్తే వచ్చేదానికి. అందులో మారుతున్నది కాలం. ఆ మారుతున్న కాలానికి మనం కూడా మారాలి. ఆ వాస్తవాలు గుర్తించాలి. నిరాశ పడితే మనకి భవిష్యత్తు కనిపించదు. ఇప్పుడు నారాయణ గారు చెప్పారు చివరిలో, ఎందుకంటే నా పేరు కూడా ప్రస్తావించారు కాబట్టి, కమ్యూనిస్టు విలీనం, వామపక్ష ఐక్యత గురించి నారాయణ గారు చెప్పారు. కమ్యూనిస్టు విలీనం వేరు, వామపక్ష ఐక్యత వేరు. ముందు ఉట్టుకెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్టు వామపక్ష ఐక్యతే మనం సాధించలేకపోతే కమ్యూనిస్టు విలీనమే సాధిస్తాం. ముందు వామపక్ష ఐక్యత కోసం కృషి చేద్దాం. ఆయన ఢిల్లీ నాయకుడు, అందుకే అన్నాను ఢిల్లీలో ఉంటున్న నాయకులు ఆయన. అక్కడ మాట్లాడాల్సిన విషయాలు ఇక్కడ మాట్లాడితే ఓపెన్ సభల మీద అది ఉపయోగం లేదు. కమ్యూనిస్ట్ యూనిటీ ఇస్ నాట్ ఏ టాక్టికల్ ఇష్యూ, ఇట్స్ ఏ స్ట్రాటజిక్ ఇష్యూ. అది ఆయనకు తెలుసు. సభల్లో మాట్లాడితే వచ్చేది కాదు యూనిటీ, నాయకత్వ స్థాయిలో మాట్లాడుకోవాలి. ఢిల్లీలో 2 సంవత్సరాలు వామపక్ష పార్టీల సమావేశాలు జరగలేదు. కారణం ఏంటో పరిశీలించుకోవాలి. ఎవరు కారణం, ఏం కారణం కూడా పరిశీలించుకుంటే, ఇందాకన్నారు హిపోక్రసీ లేకుండా పరిశీలించుకుంటే దాన్ని ఎలా పునరుద్ధరించి మనం వామపక్ష ఐక్యతను ముందుకు తీసుకుపోవాలి. అందుకని రేపు 20వ తేదీ సంపాదకీయాలు రాస్తే కార్మికవర్గ ఐక్యత గురించి కమ్యూనిస్టులు చేసిన కృషి గురించి రాశారు రాఘవాచార్య గారు. రేపు మే 20వ తేదీన ట్రేడింగ్ ఇన్సూరెన్స్ జనరల్ స్ట్రైక్ పిలిపించి ఈరోజు ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఇలాంటి సమ్మెల సందర్భంలో కార్మికవర్గ ఐక్యతతో పాటు కమ్యూనిస్ట్ ఐక్యత కూడా బలపడాలి. కలిసికట్టుగా పనిచేయాలి. ట్రేడింగ్ రైతు సంఘాలు, కూలీ సంఘాలు ఆ స్థాయిలో, ప్రజా సంఘాల స్థాయిలో కలిసికట్టుగా అరమరికలు లేకుండా కలిసి పనిచేయటం మొదలు పెడితే నీ జెండా ముందుండాలా, నా జెండా ముందుండాలా, మా నాయకుడు కోట రావాలా, మీ నాయకుడు కోట రావాలా, ముందు మీరు కూర్చోవాలా, మేము కూర్చోవాలా, ముందు మీరు మాట్లాడాలా, మేము మాట్లాడి ఈ పోటీలు పెట్టుకొని మనం ఎక్కడ ఐక్యత సాధిస్తాం? వీటన్నిటి పక్కన పడేసేయాలి. కాబట్టి అరమరికలు లేకుండా మనం ప్రజలను ఐక్యం చేయడం ప్రారంభిస్తే సమిష్టి కృషితో ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఒకటి అవుతాయి. అందుకని ఆ రకంగా వామపక్ష ఐక్యత కోసం మనందరం కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని, అందుకు అవకాశాలు మెరుగవుతున్నాయి. రాబోయే రోజులు అది కమ్యూనిస్టుల రోజులు, ఎర్రజెండా రోజులు, వామపక్షాల రోజులు, ఏ కళలు అయితే రాఘవాచార్య కన్నారో ఆ కళలు నిజమయ్యేటువంటి రోజు వస్తుందని చెప్పి ఆశిస్తూ ఆయనకి సిపిఎం తరఫున జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం.
ధన్యవాదాలు కామ్రేడ్. ఏమన్నా చేయండి, కమ్యూనిస్టులు ఐక్యం అన్నా క్లుప్తంగానా? సభాధ్యక్షులు జమీందార్ గారు, వేదికను అలంకరించిన నారాయణ గారు, సాంబశివరావు గారు, శ్రీనివాసరావు గారు, మిల్సన్ గారు, వనజ గారు, పెద్దలు వర్మ గారు, జ్యోత్స్న గారు, ఈ సభలో పాల్గొంటున్న పెద్దలు, సోదరులు, సోదరీమణులు, మిత్రులందరికీ నమస్కారాలు. రెండు విషయాలు. ఒకటి రాఘవాచారి గారి గురించి 2 మాటలు, తర్వాత సంపాదకీయ గారి గురించి ఒక 2 మాటలు. రాఘవాచారి గారు ఏమంటే నేను పార్టీలో ఒక స్థాయికి వచ్చేలోపటికే ఆయన అప్పుడు ఎడిటర్గా ఉన్నారు ఇక్కడ, కానీ సమావేశాల్లో కలిసేవారు. రాఘవాచారి గారు అంటే బెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఆయనతో ఒకసారి స్నేహం చేస్తే ఆయన్ని వదులుకోలేము. మాకు స్నేహం ఎట్లా ఏర్పడిందంటే ఆయనకు ఒక అలవాటు ఉండేది. మీటింగ్స్లో చివరి బెంచ్లో కూర్చునేవాడు ఆయన. మగ్దుం భవన్లో ఏ మీటింగ్ జరిగినా ఆయన ఎక్కడ ఉంటారు రాఘవాచారి గారు అంటే చివరిలో ఉండేవారు. మేము చివరిలో ఉండేవాళ్ళం. ఆయనతో ఉంటే ఇంకొక సౌలభ్యం ఏమంటే సిగరెట్ కూడా ఆయన ఇచ్చేవాడు. ఆయన బాగా సిగరెట్ తాగేవాడు. ఆయన సిగరెట్ మనకు కూడా ఇచ్చేవాడు. తర్వాత ఢిల్లీలో కంట్రోల్ కమిషన్ మెంబర్గా ఆయన ఉండేవారు. నేషనల్ కౌన్సిల్ మెంబర్గా మీటింగ్కి వచ్చినప్పుడంతా మేమంతా కలిసి ఉండేవారము. కానీ ఆయనలో ఉన్న గొప్పతనం ఏమంటే మామూలు విషయాలు మాట్లాడినట్లు ఉంటుంది. ఎంత పెద్ద విషయాలైనా సరే చాలా సులభంగా మనల్ని ఎడ్యుకేట్ చేశాం. ఎంత పెద్ద విషయమైనా సరే. కాబట్టి ఆయనతో మన ఉరికి టీ తాక్కుంటూ సిగరెట్ తాక్కుంటూ ఆయనతో కలిసి నడుస్తూ ఉంటే నిజంగా చెప్పాలంటే ఆయన ఎంతో ఎడ్యుకేట్ చేసేవాడు. ఇంకోటి ఏమంటే జ్ఞాపక శక్తి, అమోఘమైన జ్ఞాపక శక్తి. ప్రతి చిన్న విషయం గురించి పెద్ద విషయం గురించి కూడా ఆయన తెలుసుకునేవాడు, మాట్లాడేవాడు. ఆ కాన్వర్జేషన్లో కూడా ఎంతో ఆసక్తి ఉండేది ఆయనతో మాట్లాడే. కాబట్టి అట్లా వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మరి ఒక విద్యార్థి నాయకుడిగా, తర్వాత జర్నలిస్టుగా, ఎడిటర్గా, అంతేకాకుండా కమ్యూనిస్టుగా ప్రతి దాంట్లో కూడా ఆయన తన ఒక ప్రత్యేకత నిలబెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళ ఆయన మనం అందరం కూడా స్మరించుకుంటూ ఉన్నాం. రెండోది ఆయన పుస్తకాలకు సంబంధించి మనం అందరూ పత్రికలు చదివే వాళ్ళు ఉంటాం ఇక్కడ. ఒకరో ఇద్దరు తప్ప అందరు ఇక్కడ పత్రికలు చదివే వాళ్ళని. మనం కూడా పత్రిక చదువుతాము. ఈరోజు పత్రికలో ఎడిటోరియల్ చదువుతాం, కానీ నిన్నటి పత్రికలో ఎడిటోరియల్ మనం చదవం. మొన్నటి పత్రికల్లో అసలే చదవం. ఒకసారి పత్రిక అయిపోయిందంటే ఆ వచ్చిన రోజు పత్రికలో ఏం ఎడిటోరియల్ ఉందో దాన్ని చదువుతాం. కానీ మన వాళ్ళు రాఘవాచారి ట్రస్ట్ తరఫున ఆ ఎడిటోరియల్స్ అన్నీ కూడా వాళ్ళు వేసినారంటే నేను ముందు ఫస్ట్ వీళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి, వీళ్ళని అభినందించాలి. అందులో నేను అదే పనిగా ఆ పుస్తకంలో ఉండి కొన్ని అక్కడక్కడ చదివితే నేను చెప్తా, మీకు కూడా ఆశ్చర్యపోయేది. ఎప్పుడో 1989-91లో రాశాడు. స్టూడెంట్స్ గురించి రాశాడు. ఆయన ఏం రాశాడంటే ఒక దాంట్లో యూనివర్సిటీలలో కులతత్వము అని రాశాడు. అదొక ఎడిటోరియల్. ఆ యూనివర్సిటీలో కులతత్వం గురించి ఆనాటి రాష్ట్రపతి ఆర్ వెంకటరమణ్ గారు తమిళనాడులో ఒక యూనివర్సిటీలో ఉపన్యాసం ఇస్తే దానిపైన ఎడిటోరియల్ రాశాడు. మీరు ఆ ఎడిటోరియల్ ఆ పుస్తకంలో ఉంది, మీరు ఒకసారి చదవండి. అది ఇప్పుడు చదివితే ఇప్పుడు మళ్ళీ ఇవాళ విషయాలందరూ ప్రింట్ చేసినా కూడా 100% అది యాప్ట్గా ఉంటుంది. ఆయన రాసింది ఎప్పుడు 89లో రాశారు. అదేవిధంగా తర్వాత పరిస్థితులు ఏమి ఇవాళ ఫక్త్ ఆర్ఎస్ఎస్ అజెండా ఇవాళ అమలు చేస్తాం. మీరు అందరూ ఆలోచించండి. ఎందుకంటే దాదాపు 90 ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళని. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు బీజేపీ కానీ, నరేంద్ర మోడీ కానీ, ఇతర బీజేపీ నాయకులు కానీ వారు ఇచ్చిన అజెండా ఏమిటి, వారు చెప్పింది ఏంటి, ప్రజలకు చెప్పింది ఏదైనా ఒక్కటైనా అమలు చేశారు. వాళ్ళు మంచి మంచి విషయాలు మాట్లాడినారు. రైతుల గురించి మాట్లాడారు, నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడారు, బ్లాక్ మనీ గురించి మాట్లాడారు, తర్వాత అన్ని అంశాలు మాట్లాడారు, ప్రైస్ రైజ్ గురించి మాట్లాడారు. కానీ ఈ 11 ఏళ్ల పరిపాలనా కాలంలో వాళ్ళు ఇవేవి చేయలేదు. ఫక్త్ ఆర్ఎస్ఎస్. ఇటీవల ఒక బీజేపీ నాడు చాలా గర్వంగా చెప్పారు, ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు మోడీ కాబట్టి తేగలిగినాడు, ఈ గవర్నమెంట్ కాబట్టి తెచ్చింది, ఏ గవర్నమెంట్ తేలేరు. ట్రిపుల్ తలాక్ ఎవరు రద్దు చేయగలరు, అది మేమే చేశాం. ఆర్టికల్ 370 ఎవరు రద్దు చేయగలరు, అయోధ్యలో రామాలయం ఎవరు కట్టగలరు.
అంటే ఫక్త్ ఆర్ఎస్ఎస్ అజెండాను ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తారు. బీజేపీ అజెండా కానే కాదు. బీజేపీ ఎన్నికల్లో చెప్పిన అంశాలు కానే కాదు. 2014 ఎన్నికల్లో వాళ్ళ స్పీచ్లు చూస్తే వాళ్ళు ఇవేం మాట్లాడలే, పెద్దగా మాట్లాడిన అంశాలు వేరు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇవాళ ఫక్త్ ఆర్ఎస్ఎస్ అజెండా అమలు చేస్తున్నారు. కాబట్టి అంటే ఇవాళ ఇప్పటికి కూడా నా సంపాదకీయాలకు రెలవెన్స్ ఉంది. ఇవాళ దేశం మాత్రం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని మాత్రం మనం అందరం కూడా చెప్తా ఉన్నాం. దాన్ని మరి కలిసికట్టుగా ఒట్టి కమ్యూనిస్టులు కూడా చేయగలమని నాకేం నమ్మకం లేదు. కమ్యూనిస్టులే కాదు, ఇవాళ సెక్యులర్ వాదులు, డెమోక్రటిక్ పార్టీసు అందరూ కూడా కలవాలి. అందరు కలిసే తప్ప ఇవాళ మనం ముందుకు సాగలేము. తర్వాత కమ్యూనిస్టులు కలవాలని నారాయణ గారు చెప్తే శ్రీనివాసరావు గారు చెప్పారు. శ్రీనివాసరావు గారు చెప్పినా అట్లేం కాదు. ఇప్పుడు మన సిపిఎం వల్ల జాతీయ మహాసభలు మదురైలో జరిగినాయి. ఆ కంప్లీట్ అయిన తర్వాత సిపిఎం జనరల్ సెక్రటరీగా ఎన్నికైన ఎంఏ బేబీ గారు మన సిపిఐ ఆఫీస్ అజయ్ భవన్కు పోయారు. మర్యాదపూర్వకంగానే, వేరే ఆఫీసులు పోలే కదా. కాబట్టి ఏమంటే సిపిఐ అయినా సిపిఎం అయినా మన ఆత్మలు మాత్రం మళ్ళీ అక్కడే కలుసుకుంటాయి. కాబట్టి మనం తప్పకుండా కలవాలి, కలిసి ముందుకు సాగాలి. అంటే అది పై స్థాయిలో ఆత్మలు కాదు, మన భావాలు భావజాలం, మన పై స్థాయిలో చర్చ జరగాలి. పై స్థాయిలో ఖచ్చితంగా జరగాలి, కానీ డౌన్ బిలో కూడా జరగాలి. ఎందుకంటే ఇవాళ పార్టీలో ఉండే నాయకుల కంటే పార్టీలో ఉండే కార్యకర్తలతో పాటు బయట మన గురించి ఆలోచించిన వాళ్ళు, ప్రాపంచిక విషయాలు ఎంతో తెలిసిన వాళ్ళు అనేక మంది మనం వామపక్ష మేధావుల్లో ఉన్నారు, మన శ్రేయోభిలాషుల్లో ఉన్నారు, మనల్ని కలవాలని కోరుకునే కష్టజీవుల్లో ఉన్నారు. అందరూ కూడా వాయిస్ రావాలి. అందరూ అన్ని చోట్ల మాట్లాడాలి. ఏదో ఢిల్లీలో మాట్లాడాలి, వాళ్ళు చెప్తే మనం తినాలని. ఢిల్లీలో వాళ్ళు మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు. ఢిల్లీలో మాట్లాడాలి, విజయవాడలో మాట్లాడాలి, హైదరాబాద్లో మాట్లాడి, ఈవెన్ గల్లీలో కూడా మాట్లాడాలి. అన్ని చోట్ల కూడా ఇవాళ భారతదేశంలో గతంలో ఏనాడు లేనటువంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితులు మన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి మనుస్మృతి ఆధారంగా రాజ్యాంగాన్ని తేవాలని చెప్పి తాపత్రయపడుతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో మనం మరింత సమరశీల పోరాటాలకు సమాయత్తం కావాలి. కామ్రేడ్స్ అందరూ కూడా ఈ పుస్తకంలో ఉన్న అంశాలపైన దృష్టి సారించి ఎన్నో విషయాలు తెలుసుకోదగిన విషయాలు ఉన్నాయి. మన ఉపన్యాసాల్లో పనికొచ్చే అంశాలు కూడా అనేకం ఉన్నాయి. వర్మ గారు కూడా చెప్పారు. కాబట్టి ఏమంటే దాన్ని మనం ప్రజల్లోకి, ముఖ్యంగా మన కార్యకర్తలకు కూడా ఆ పుస్తకాన్ని తీసుకోవాలని కోరుతూ, మరి రాఘవాచార్య గారిని ఎప్పుడు తెలుసుకున్నా సరే నిజంగా చెప్పినట్టు ఒక ఆహ్లాదకరమైన ఒక కామ్రేడ్ అయినా. అలాంటి కామ్రేడ్స్ని వారికి అంటే చాలామందికి ఏవో ఒకటి ఉంటాయి నెగిటివ్, కానీ ఆయనకి ఏమంటే ఆయన గురించి ఎవరు ఎక్కడ కానీ ఈవెన్ మన ప్రత్యర్థులు కూడా ఆయన అంటే అంత అభిమానించేవారు. అట్లా కొంతమందికే సాధ్యమవుతుంది. ఎందుకంటే నేను ఒకసారి గమనించినాను, అనంతపురానికి వచ్చినాడు అన్నారు. అనంతపురానికి రాఘవాచార్య గారు ఎందుకు వచ్చారు ఏమని నేను విశాలందరూ కూడా తెలియదు ఎందుకు వచ్చారని విచారిస్తే అక్కడ సాయిబాబా కాలేజీలో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెట్టిన వాళ్ళు ఏ మీటింగ్ కామ్రేడ్ అని నేను రాఘవాచార్య గారిని అన్నాను. ఆ మీటింగ్ ఏమంటే ఆధ్యాత్మికవాదుల మీటింగ్. అది ఆధ్యాత్మికవాదుల మీటింగ్లో వాళ్ళు మొత్తం స్టేట్ అంతా వస్తే దాంట్లో ఒక సబ్జెక్టు ఈయనతో చెప్పించారు. కాబట్టి ఏమంటే ఒక గొప్ప మేధావిగా గుర్తించబడిన వ్యక్తి మన కమ్యూనిస్టులతోనే కాదు బయట వర్గాల్లో కూడా ఒక పెద్ద మేధావిగా గుర్తించే వ్యక్తి. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. వారి ఘనంగా మరొకసారి వారిని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తూ ఈ మరి రాఘవాచార్య గారి ట్రస్ట్ వారు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారికి ఎళ్ళవెళ్ళ అండగా ఉంటామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. కామ్రేడ్ విల్సన్ గారు. సభా నిర్వాహకులు కామ్రేడ్ జమీందార్ గారు, విశాలాంధ్ర పౌర సంపాదకులు కామ్రేడ్ రాఘవాచార్య గారి 4వ సంపుటిని ఆవిష్కరించినటువంటి సిపిఐ జాతీయ కార్యదర్శి పెద్దలు నారాయణ గారు, అలానే ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు, సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ శ్రీనివాసరావు గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారు, అలానే ఈ కార్యక్రమం రాఘవాచారి గారి సతీమణి జ్యోత్స్న గారు, అలానే కార్యక్రమంలో వెనుకబడి నడిపిస్తున్నటువంటి కామ్రేడ్ అక్కినేని చంద్రరావు గారు, అక్కినేని మనజ గారు, కృష్ణ గారు, అందరికీ ఈ సభలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ సోదరులారా అందరికీ నమస్కారం. రాఘవాచారి గురించి మన వారందరూ కూడా బాగా చెప్పారు. అయినా మనకు తెలియనటువంటి విషయం అనేది ఆయన గురించి మనకు తెలియని విషయాలు కూడా కొన్ని వచ్చాయి ఇందులో. ఎందుకంటే ఈ రోజున నాకు ఆరోగ్యం బాగా ఆపరేషన్ చేసుకున్నాను. అయినా రాఘవాచారి గారి మీద ఉన్నటువంటి గౌరవంతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జ్యోత్స్న గారు కానీ ట్రస్ట్ వారు కానీ ఏమడిగినా చేశారు. విజ్ఞాన సమితి వారు నిజంగా ఈ యొక్క సపోర్ట్ని పుస్తక రూపంలో ఇలా రావటం అనేది తీసుకురావచ్చినందుకు ముందుగా వారిని విశాలాంధ్ర విజ్ఞాన సమితి తరఫున అభినందించడం అనేది జరుగుతూ ఉంది. ఆయన నిజంగా వ్యాసాలు అనేది ఇట్ట పుస్తకాలు తీసుకురావటం వల్ల ఈ తరంలో ఉన్నటువంటి ప్రజలు చదివితే దాదాపు 25 సంవత్సరాల క్రితం ఇలా జరిగిందా అలా జరిగిందా అని చెప్పేసి చెప్పుకునేటువంటి పరిస్థితి అనేది ఉన్నది. నిజంగా రాఘవాచారి గారి గురించి ఒక చెప్పాలంటే విశాలాంధ్రకే ఆయన కిరీటం. అలాంటి పేరు ప్రఖ్యాతుల విశాలాంధ్ర పత్రికలు తీసుకురావడంలో ఆయన చాలా కృతకృత్యులైనటువంటి పరిస్థితి. అలానే కమ్యూనిస్టు శ్రేణుల్లో ఆయనకి ఎంత ప్రభావం ఉందో బయట ప్రజల్లో, బయట మేధావుల్లో ఆయన అంటే అంత గౌరవం, గుర్తింపు ఉంది. అలాంటి రాఘవాచారి గారి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుతున్నటువంటి ట్రస్ట్ వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. కూడా ఇందాక నెల్సన్ గారు చెప్పినట్టుగా వెనక నుండి నడిపించేది అక్కినేని వంజాక అండ్ చంద్రరావు గారు. అధ్యక్ష, అందరికీ నమస్కారం. రాఘవాచారి గారి సంపాదకాల మీద కాకుండా కొన్ని మెమోరియల్ లెక్చర్స్ కూడా మంచి లెక్చర్స్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రతి సందర్భంలోనూ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి రాజకీయ అంశాలు కానివ్వండి, అది రకరకాల అంశాల మీద రెలవెంట్గా ఉన్నటువంటి సమస్యల మీద మంచి మంచి మేధావుల్ని తీసుకుని ఈ రోజున రకరకాల పద్ధతుల్లో అనేక సెమినార్లు కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని కొనసాగించాల్సిన అవసరము రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సమస్యలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా మాట్లాడారు. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి భారతదేశంలో రాబోతూ ఉంది. ఆల్రెడీ వచ్చింది, ఇంకా మరింత ప్రమాదపు అంచుకి వెళ్ళబోతూ ఉంది దేశ రాజకీయ పరిస్థితులు. కానీ ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు రాఘవాచారి గారు రాసినటువంటి సంపాదకీయాల యొక్క ప్రాముఖ్యత, అంటే ఎప్పుడో ఆయన 20 ఏళ్ల క్రితమో 25 ఏళ్ల క్రితమో రాసినటువంటి ఆ సంపాదకీయాలు ఈ రోజుకి కూడా రెలవెంట్గా ఉన్నాయి అని అంటే ఆయన మేధస్సు కానివ్వండి, ఆయన విజ్ఞానం కానివ్వండి ఎంత రెలవెంట్గా తీసుకొచ్చారనేది మనకు అర్థమవుతుంది. ఆయన ఆ రోజు ఇందాక నారాయణ గారు కూడా చెప్పారు, ఖలిస్తాన్ ఉద్యమం వచ్చినప్పుడు ఆ ఖలిస్తాన్ ఉద్యమం మీద ఆయన రాసినటువంటి సంపాదకీయం చూసినా, లేదంటే బాబ్రీ మసీద్ విషయం అప్పుడు కానివ్వండి, ప్రతి సందర్భంలోనూ కాన్స్టిట్యూషన్ మీద ఎప్పుడు ఏ సందర్భంలో దాడి జరిగినా ఆ దాడి జరిగినటువంటి సందర్భంలో ప్రతి సందర్భంలో కూడా ఆయన చాలా అది కొంతమందికి అర్థం కానటువంటి భాషలో కూడా ఒక్కొక్కసారి ఉంటాయి అన్నమాట. కొన్ని నివాళి పుస్తకం చదువుతా ఉంటే ఒక్కొక్క అంటే ఒక కీలకమైనటువంటి ఒక రాజేశ్వరరావు చనిపోయినా, లేకపోతే ఒక ఇందిరాగాంధీ చనిపోయినా, ఒక ఎన్టీ రామారావు చనిపోయినా, వాళ్ళు చనిపోయినప్పుడు ఆయన రాసినటువంటి సంపాదకీయాలు చూస్తుంటే నిజంగా అంత భాష, ఆ రకమైన భాష కానీ ఆ జ్ఞానం కానీ మనకే ఒక
ఏదో కొత్తగా అనిపిస్తూ ఉంటాయి అనమాట. అంత చక్కటి భాష కానీ ఆ రాయటంలో కానీ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆయన నిజంగా అందించడంలో చాలా గొప్ప కృషి చేశారు. నాకు కూడా చాలా చిన్నతనం నుంచి కూడా ఆయనతో కానీ ఆ కుటుంబంతో కానీ సన్నిహితం. నేను కూడా చాలా సందర్భాల్లో ఆయనతో ప్రయాణం చేస్తూ చాలా విషయాలు తెలుసుకునేదాన్ని. ఆయనతో ప్రయాణం చేయకుంటే చాలా ఇష్టపడేదాన్ని. ఎక్కడ వెళుతున్నా కానీ సామాన్యంగా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను జమీందారు మేము ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తూ ఉండేవాళ్ళం. ఆ తీసుకువెళ్ళటము ఆయనతో ప్రయాణం అనేది ఆయన చెప్తుంటే అనేక అంశాలు వినటం అనేది చాలా అదృష్టంగా భావించేదాన్ని. చాలా విషయాల్ని అవి నేను చెప్పేటువంటి సమయం కాదు, సందర్భం కాదు, కానీ ఆయన చెబుతున్నటువంటి విషయాల్ని వింటుంటుంటే ఆయన దగ్గర నుంచి పొందినటువంటి జ్ఞానము, ఆయన ద్వారా స్ఫూర్తి పొందినటువంటిది నా వరకు నాకైతే చాలా మంది వ్యక్తిగతంగా మా కుటుంబం కానీ రాఘవాచార్య గారు అంటే ఒక రకమైనటువంటి గౌరవము, ప్రేమ, అభిమానం అన్నీ ఉన్నాయి. ఇంకా ఈ ట్రస్టు కేవలము సంపాదకీయాలకి పరిమితం కాకుండా రాజకీయ అంశాలు, సెమినార్లు వీటికే పరిమితం కాకుండా మరిన్ని యాక్టివిటీస్ చేయడానికి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఈ పుస్తకాలన్నీ వచ్చిన తర్వాత ఆ రకమైన ఆలోచన కూడా ట్రస్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఆ ట్రస్ట్ చేసేటువంటి కార్యకలాపాలు కానివ్వండి, ఆ ట్రస్ట్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా తల పక్క నుంచి చేయూతను అందిస్తే ఖచ్చితంగా దాన్ని ముందు నడిపించడానికి వీలుంటుంది. ఈ సందర్భంగా ఇంత మంచి సభని ఏర్పాటు చేసిన దీనికి సహాయపడిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కామ్రేడ్ రాఘవాచార్య గారికి జోహార్లు అర్పిస్తున్నాను. ధన్యవాదాలు వంజక్క. ఇప్పుడు వేదికలు అలంకరించిన పెద్దలకు, సభకు విచ్చేసిన పెద్దలకు, మిత్రులకి నమస్కారం. ఇంతమంది పెద్దవాళ్ళలో నేను చెప్పగలిగింది మా నాన్నగారి గురించి ఎక్కువ లేదు. ఇంత ప్రతికూలమైన వాతావరణంలో అంత దూరం నుంచి అందరి బిజీ షెడ్యూల్స్ని ఇంతమంది వచ్చి ఆయన ప్రతి సంపుటికి ఇంత సభ నిండడం అనేది హైదరాబాద్లో నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఇక్కడ ఎప్పుడు మీ అందరూ మీ వీలుని చూసుకొని రావడమే మీకు నాన్నగారి పట్ల ఉన్న అభిమానం తెలియజేస్తుంది. దానికి ఎల్లప్పటికీ కృతజ్ఞతమై ఉంటాము. మీకు తెలిసిన రాఘవాచార్య ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎన్నో సెమినార్లు, మెమోరియల్ లెక్చర్స్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. అలాగే రాఘవాచార్య గారు మా నాన్నగారి సంపాదకీయాలు, రేడియో ప్రసంగాలు, వ్యాసాలు ఇంకా అనేక అంశాలు కలిసి ఉన్న రాఘవాచార్య సర్వస్వం పేరుతో వెబ్సైట్ని గతంలోనే ప్రారంభించిన విషయం తెలిసింది. ఇప్పుడు ఈ QR కోడ్ కూడా మొదలుపెట్టారు. ఎక్కువ మంది ఆయన అభిప్రాయాలని తెలుసుకొని ఇంకా ఇప్పుడున్న జర్నలిస్టులు కానీ ఎడిటర్స్ కానీ కొంతైనా వాళ్ళకి ఉపయోగపడుతుందని ఆలోచన. సో ఆయన ప్రధానంగా ఈ 3 దశాబ్దాల పాటు నాన్నగారు విశాలాంధ్ర దినపత్రికలో రాసిన సంపాదకీయాలను 5 సంపుటిలుగా తీసుకురావాలని ఈ ట్రస్ట్ నిర్ణయించింది. ఇప్పటికే మీకు తెలిసిన విధంగా మొదటి సంపుటిగా సాహిత్యం, సంస్కృతి, కళలు, రెండవ సంపుటిగా నివాళి, మూడవ సంపుటిగా రాజ్యాంగం, న్యాయస్థానాలు, చట్టసభలు ప్రచురించి 2 రాష్ట్రాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం 4వ సంపుటి జాతీయ అంశాలు నారాయణ అంకుల్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఎంతో దూరం నుంచి వచ్చిన మీ అందరికీ నారాయణ అంకుల్, రామకృష్ణ గారు, వర్మ గారు మీ ఏజ్ కూడా తెలుసుకోవడం అందరూ సభకు ఇచ్చేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. ఒక నిమిషం ఏంటంటే ఈ సంపాదకీయాలు బయటకు రావడానికి చాలామంది కృషి దాన్ని అనుకుంది. వాళ్ళందరికీ అంటే పేరున చెప్పడానికి టైం లేదు కాబట్టి అందరికీ ఒకేసారి ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత ఈ 4వ ఎడిషన్ దీనికి ఆర్థిక సహాయం చేసినటువంటి విజయ్ కుమార్ గారికి, స్వర్ణలత గారికి ధన్యవాదాలు. తర్వాత మనకి ఈ కవర్ పేజ్ని చక్కగా ముద్రించి ఇచ్చినటువంటి ప్రగతి ప్రింటర్స్కి ధన్యవాదాలు.
తర్వాత ఇటువంటి టెక్నికల్గా ఏదైనా సరే తయారు చేసేటువంటి మా కృష్ణకి ముఖ్యంగా ధన్యవాదాలు. అలాగే ఇంకా సిద్ధార్థ అకాడమీ వాళ్ళు ప్రతి సంవత్సరం మనకి ఈ సమావేశాలు జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం ఒకసారి కాదు 2-3 సార్లు ఏదో జరుగుతూనే ఉంటాయి. ఆవిష్కరణ సభలు జరుగుతాయి. తర్వాత మన రాఘవతి గారి మెమోరియల్ లెక్చర్స్ జరుగుతాయి. వీటన్నిటికీ కూడా వీళ్ళు మనకి హాల్ ఇస్తున్నారు. మనం ఎప్పుడు ₹1 కూడా వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళకి రాఘవతి గారి మీద ఉన్న గౌరవం అట్లాంటిది. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మా విశాలాంధ్ర ఫోటోగ్రాఫర్ వెంకటప్ప గారికి ప్రత్యేక చెప్పారు, ఇవన్నీ ముందు స్కాన్ చేసి ఇచ్చారని వారికి. తర్వాత మాకు ప్రతి సంవత్సరం వీడియో తీసి పెడుతున్నటువంటి మా టి శ్రీనివాస్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.